ప్రతిరోజు మార్నింగ్ మనకి 2 చాయిసెస్ ఉంటాయి. 1, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని కలలు కండం. 2, ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఈ రోజు నుంచి యాక్షన్ తీసుకోవడం. చాయిస్ ఈస్ యువర్స్. ఈ రోజు మీరు ఏం చూస్ చేసుకుంటారో దాని రిజల్ట్ మీ ఫ్యూచర్ లో కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ లో ఒకటి నాతో ఎలా అనేవాడు, రేపటి నుంచి నేను నా ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేస్తా. స్టాక్ మార్కెట్, బిజినెస్ ఇలా ప్రతిదీ నేర్చుకుని నేను నా 30s లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తా. ఇలా అనుకుంటూ లాక్డౌన్ అయి 6 సంవత్సరాలు అయిపోయింది. కానీ కొన్ని నెలలు కూడా తను కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన లాస్ అయిపోతానేమో అనే భయంతో మధ్యలోనే సెల్ చేసేవాడు. నేను అడిగా, అసలు నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు? అప్పుడు తను, ఇది ఒక క్వశ్చన్ అయినా, పెద్ద మిలియనర్స్, బిలియనర్స్ అండ్ ఈ వరల్డ్ లో సీరియస్ గా వెల్త్ బిల్డ్ చేసిన ప్రతి ధనవంతుడికి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా స్టాక్స్ ఆర్ ఈక్విటీలో ఎక్స్పోజర్ ఉంటుంది. అందుకే నేను కూడా చేయాలనుకుంటున్నా. నేను అన్నా, ఓకే, కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ అప్పటి వరకు చేయలేవు. ఎప్పటి వరకు అయితే నీ డబ్బు ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ ఉండదు. అంటే ప్రతి నెల మీ సేవింగ్స్ ఎగ్జాక్ట్ గా ఏ కంపెనీలో పెట్టాలి, ఏ స్టాక్ లో పెట్టాలి అనే క్లారిటీ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యామిలీ కోసం కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయగలరు. కానీ ఆ క్లారిటీ ఎలా వస్తుంది? ఎగ్జాక్ట్ గా ఇదే క్వశ్చన్ కి ఈ వీడియోలో మీకు ఒక క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇదేదో మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఆర్ ఇండెక్స్ ఫండ్స్ గురించో కాదు. ఇందులో మీకు స్టాక్స్ గెస్ చేయాల్సిన పని ఉండదు. ఇది ఎమోషన్ మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్టింగ్ కాదు, ఇది ఒక రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది జస్ట్ నా పర్సనల్ అడ్వైస్ కాదు. నేను నా జర్నీలో నేర్చుకున్న రూల్ బేస్డ్ సిస్టమ్, ఎడ్యుకేషనల్ పర్పస్ మీతో కూడా షేర్ చేస్తున్నా. ఏదైతే మన సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ ఆల్రెడీ ట్రై చేశారు. జస్ట్ కొన్ని సెకండ్స్ వీళ్ళ మాటల్లో మీరే వినండి. రీసెంట్ గా ఐ బికేమ్ ఎ ఫాదర్ విత్ 4 months old son. అండ్ వాడి ఫ్యూచర్ కోసం కొంచెం టెన్షన్ పడుతుంటే, ఐ మీన్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉండాలి. వీడియో ఒకసారి మీరు చూస్తే మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుందండి. హాయ్, మనందరి టార్గెట్ డబ్బు సంపాదించడమే ఫైనల్గా. సో మనం సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. సో నేను కూడా అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఆ టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. ఇంతకుముందు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని, కానీ ఎప్పుడు ఒక డౌట్ ఉండేది నాకు, లాంగ్ టర్మ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ప్రాఫిట్లో ఉంటుందా, లాస్లో ఉంటుందా అని ఎవరైనా నన్ను గైడ్ చేస్తే బాగుండేది అనిపించేది. ఒకరోజు యూట్యూబ్లో లోకేష్ బ్రో మాస్టర్ క్లాస్ చూశాను. నాకు ఇద్దరు పిల్లలు, సో వాళ్ళ కోసం ఫ్యూచర్ మంచిగా ఉండాలి, దానికి తోడు వాళ్ళ హైయర్ స్టడీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉండేది. దాని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. రోజు మనం టెలిగ్రామ్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసే స్టాక్ రికమెండేషన్ లాంటిది అయితే కాదండి ఈ ప్రోగ్రామ్. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. నా హస్బెండ్ నాకు ఒక మంత్లీ 5,000 పాకెట్ మనీ ఇస్తారు. ఆ మనీని వేస్ట్ చేయకుండా పిల్లలకి రేపటి రోజు ఉపయోగపడాలి ఇలా అని ఆలోచించేదాన్ని. స్టాక్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అనే అపోహలో ఉన్నాను నేను ఎప్పటి వరకు, ఈ యూట్యూబ్ ఛానల్ చూసేంత వరకు. చాలా మంది తెలియని వాళ్ళకి కూడా ఏ విధంగా స్టాక్స్ బై చేయాలో అన్ని రకాలు చాలా ఈజీగా ఉంది. బై చేయాలి ఎట్లా, నీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నీకు అసలు ఏం రాకుండా కూడా ఏం కాదు. నేను స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు లాస్ అయిపోయి తర్వాత ఈ వీడియో చూడడం వల్ల నా లైఫ్ చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నా శాలరీని ఎక్కడ సేవ్ చేసుకోవాలో నాకు తెలిసే కాదు. తెలిసిన అకౌంట్లో ఉండిపోయి అంతే. అనుకోకుండా నేను ఈ వీడియో చూడడం వల్ల అండ్ ఇలా సెబీ రిజిస్టర్డ్ ఉంటారని నాకు తెలియడం వల్ల నేను ఇన్వెస్ట్ చేశాను. ఇంతకుముందు నా చేతిలో అసలు సేవింగ్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నాకు దగ్గర 1 lakh ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు స్టాక్స్ లేదా ఇన్వెస్టింగ్ గురించి జీరో నాలెడ్జ్ అయ్యి ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతూ ఉంటే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఐ ప్రామిస్ మీకు ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. మరి స్టార్ట్ చేద్దామా? అయితే చెప్పండి, ఎస్ ఐఎమ్ రెడీ. సో హాయ్, దిస్ ఈస్ లోకేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వరల్డ్ లో టాప్ మెంటర్షిప్ అని సింపుల్ ప్రిన్సిపల్ ఇది. మీరు సక్సెస్ అవ్వాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి, కానీ త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఎలాంటి సిస్టమ్స్ ఫాలో అవుతారో తెలుసుకోండి. అందుకే నాకు తెలిసిన ఒక గురువు ఎవరైతే యంగ్ ఏజ్ లోనే స్ట్రాంగ్ వెల్త్ బిల్డ్ చేశారో తన్ని ఇలా అడిగా, సార్ నాకు కూడా మీలానే నా 30s or 40s లో ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలని ఉంది. కానీ నా 5-10 సేవింగ్స్ తో నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లే. నాకు అందరిలో లైఫ్ లో డబ్బు వెనక పరిగెడుతూ జీవితాంతం ఒక ర్యాట్ రేస్ లో చిక్కుకోవాలని లేదు. ప్లీజ్ సార్, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వడానికి నాకంటూ ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి. అప్పుడు నా మెంటర్ ఇలా స్టార్ట్ చేశారు, సరే నేను నీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తా, బట్ ఫస్ట్ వీళ్ళిద్దరిలో నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావో ఈ రోజే డిసైడ్ చేసుకో. ఇక్కడ నుంచి జాగ్రత్తగా విను, ఇది నీ లైఫ్ లో బిగ్గెస్ట్ రిగ్రెట్ లేకుండా చేయొచ్చు. ఇమాజిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వినయ్ అండ్ సూర్య. ఇద్దరికి వాళ్ళ కాలేజ్ పూర్తయ్యాక హైదరాబాద్ అండ్ బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ శాలరీ 30,000. సో వినయ్ వచ్చిన శాలరీతో ఎక్కువగా రెస్టారెంట్స్ లో ఫుడ్ తినడం, రూమ్ రెంట్, బైక్ ఈఎంఐ వీటికి శాలరీ మొత్తం ఖర్చు అయిపోయేది. అండ్ ప్రతిసారి వచ్చే నెల నుంచి సేవ్ చేస్తా అని పోస్ట్ పోన్ చేసేవాడు, అంటే జీరో సేవింగ్స్. ఇంకొక పక్క సూర్య తన లైఫ్ ని హ్యాపీగా బ్యాలెన్స్ చేస్తూనే చాలా డిసిప్లిన్ తో వచ్చిన శాలరీ నుంచి మినిమం 5,000 పక్కన పెట్టేవాడు. అండ్ ఒక సింపుల్ ప్రాసెస్ తో ప్రతి నెల ఇన్వెస్ట్ చేసేవాడు. ఇలా 4 సంవత్సరాలు అయ్యేసరికి ఇద్దరింట్లో పెళ్లి చేసుకోమని ప్రెషర్ స్టార్ట్ అయింది. పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు సూర్య తన దగ్గర ఆల్రెడీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని కాన్ఫిడెన్స్ తో కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఇంటర్వ్యూస్ కి భయపడకుండా ట్రై చేసేవాడు. ఇలా వేరే వేరే జాబ్ స్విచ్ అవుతూ ఈ 4 సంవత్సరాల్లో నెలకి 30,000 నుంచి స్టెప్ బై స్టెప్ గా 1,50,000 శాలరీకి చేరుకుంటాడు. అండ్ శాలరీ పెరిగే కొద్దీ తన ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెలకి 5,000 నుంచి 30,000, 50,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఇలా సూర్య తనకంటూ ఒక
స్ట్రాంగ్ బ్యాకప్ బిల్డ్ చేసుకుని జాబ్ నచ్చకపోతే మానేయగలను అనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకున్నాడు. కానీ వినయ్ ఇప్పటికి కూడా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడు. అండ్ తనకున్న జాబ్ ప్రెషర్ వల్ల టెస్ట్ కి ప్రిపేర్ అయ్యే టైం లేక ఇంటర్వ్యూస్ లో మళ్ళీ ఫెయిల్ అవుతాడు. లిటరలీ జాబ్ నచ్చకపోయినా, రెస్పెక్ట్ దొరకపోయినా అదే కంపెనీలో పనిచేసేవాడు. బికాస్ వినయ్ కి ఇంకొక ఆప్షన్ లేదు. ఒకవేళ జాబ్ మానేస్తే ఇంటి రెంట్, కార్ ఈఎంఐ, ఇంటి ఖర్చులు వీటన్నిటికీ సరిపడే సేవింగ్స్ తన దగ్గర లేవు. ఇలా ఆఫ్టర్ 10 years సూర్య ఒక రోజు డిసైడ్ అయ్యాడు తనకి తన పిల్లలకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వడానికి తన జాబ్ కంటిన్యూ చేస్తూనే తన డ్రీమ్ ఒక స్మాల్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అండ్ మెల్లమెల్లగా తన జాబ్ నుంచి వచ్చి ఇన్కమ్ ని క్రాస్ చేస్తాడు. ఇలా తన బిజినెస్ ఇన్కమ్ కూడా యాడ్ అవడంతో సూర్య 30s లోనే తన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తాడు. బట్ వినయ్ తన లైఫ్ తో అస్సలు హ్యాపీగా లేడు. ఇలానే ఒక రోజు వినయ్ సూర్యని కలిసినప్పుడు తను ఇలా బాధపడతాడు. ఒకవేళ నేను కూడా నీలా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్ చేసుంటే బహుశా ఈ రోజు నాకు ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండేది కాదేమో. నేను కూడా నీలా నా ఫ్యామిలీతో స్ట్రెస్ లేకుండా హ్యాపీగా గడిపేవాడినేమో అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. అండ్ ఫైనల్లీ తన తప్పు తెలుసుకొని సూర్య ఫాలో అయిన సిస్టమ్ తో తన లేట్ 30s లో తన ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ సేమ్ బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ చేశారు. కానీ డిఫరెన్స్ ఏంటో చెప్పనా, సూర్య రైట్ టైం కి రైట్ యాక్షన్ తీసుకున్నాడు. కానీ వినయ్ రేపటి కోసం పోస్ట్పోన్ చేస్తూ 15 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు చాయిస్ నీ చేతుల్లో ఉంది. సూర్యలో ఈ రోజే స్టార్ట్ చేస్తావా, లేక వినయ్లో లేట్ గా స్టార్ట్ చేసి నీ 50s or 60s లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తావా? నీ ఇష్టం. నేనన్నా సార్ ఆ ఏజ్ లో సంపాదించినా నేను ఏం చేయగలను, వరల్డ్ టూర్ కాదు కదా, బయట ఎంజాయ్ చేసే ఎనర్జీ కూడా ఉండకపోవచ్చు. అండ్ నేను మా అమ్మ నాన్నల డ్రీమ్స్ వాళ్ళకి ఎనర్జీ ఉన్నప్పుడే నిజం చేయాలంటే నేను యంగ్ ఏజ్ లోనే రిచ్ అవ్వాలి. సార్ నాకు టైం ఉన్నా మా పేరెంట్స్ ఏజ్ అయిపోతుంది. నా కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. సో ప్లీజ్ సూర్యాన్ని మీరు ఫాలో అయిన ప్రాక్టికల్ వే ఏంటి? ఓకే నేను చెప్తా, కానీ ఇది జస్ట్ వినేసి వదిలేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో, నా టైం వేస్ట్ చేయకు. కానీ ఒకవేళ నువ్వు సీరియస్ గా ఇది ఫాలో అవుతా అంటే నేను నీకు ఒక రోడ్ మ్యాప్ షేర్ చేస్తా. అది ఫాలో అయ్యి నువ్వు కూడా నీ డ్రీమ్ లైఫ్ ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తా అంటేనే చెప్తా, లేదా ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ లైఫ్ మారుతుందనే క్లారిటీ వచ్చాక కూడా ఎందుకు వినను సార్, ప్లీజ్ చెప్పండి. అప్పుడు అతను ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. నువ్వు ఒక నెల పని చేయడం మానేస్తే నీకు వచ్చే మనీ ఆగిపోతుంది కదా, అండ్ బిల్స్ పే చేసేసరికి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది, రైట్? సో రూల్ నెంబర్ 1, నువ్వు పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయంటే జీవితాంతం పని చేస్తూనే ఉండాలి నీ చివరి రోజు వరకు. అది నీకు ఓకేనా? నాట్ ఓకే. సో నీకు అలాంటి లైఫ్ వద్దు అంటే నువ్వు నిద్రపోతున్నా కూడా నీకు డబ్బు వచ్చే మార్గాన్ని వెతకాలి. అప్పుడు మాత్రమే నువ్వు రిచ్ అవ్వగలవు. కానీ అది ఎలా అవుతుంది? నేను నీకు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పను, కానీ నువ్వు నీ సేవింగ్స్ తో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ నీకంటూ ఇలాంటి ఒక బ్యాకప్ ఉంటే ఈ నెల ఖర్చుల గురించి కాకుండా ఫ్యూచర్ లో నేను ఎంత ఎత్తుకు ఎదగలను అని ధైర్యంగా ఆలోచిస్తావు. అండ్ ఈ రోజు నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి రేపటి రోజు నువ్వు నీ ప్యాషన్ లేక నీ డ్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయగలిగే కాన్ఫిడెన్స్ నిస్తుంది. నువ్వు కష్టపడి ₹1,00,000 సంపాదిస్తే ఆ డబ్బు పనిచేసి ఇంకొంత డబ్బు సంపాదించాలి. ఎందుకంటే కేవలం కష్టపడితే వచ్చే శాలరీతో నీ కళ్ళలో కూడా ₹1,00,00,000 సంపాదించలేవు. నీ మనీ కంపౌండ్ అవ్వాలి, డబ్బుతో డబ్బు వచ్చేలా చేసుకోవాలి. నువ్వు ఇదంతా లేట్ గా స్టార్ట్ చేస్తే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి అంతే దూరంగా ఉంటావు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, మన లైఫ్ ని మనకి నచ్చినట్టు గడిపే ఫ్రీడమ్ ని పొందడం. లైఫ్ అంటే మండే టు ఫ్రైడే టార్చర్ చూసి వీకెండ్ పార్టీ చేసుకోవడం కాదు. లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చాలా ఉన్నాయి. మనం చూడాల్సిన ప్లేసెస్, టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్, ట్రావెల్ చేయాల్సిన ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అసలు వారెన్ బఫెట్ ఇన్వెస్టింగ్ లో వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ లో ఒకరు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? కమిట్మెంట్. అతనికి 13 years ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తో ఎలా చెప్తాడు, నాకు 30 years వచ్చేలోపు నేను ఒక మిలియనర్ అయి చూపిస్తా అని ఒక నో బ్యాకప్ డెసిషన్ తీసుకున్నాడు. దాని తర్వాత ఏమైందో మనకు తెలుసు. అందరూ వారెన్ కి ఏజ్ అయిపోతుంది కదా అనుకుంటారు, కానీ నిజానికి వారెన్ చాలా యంగ్ ఏజ్ లోనే ఇన్వెస్టింగ్ లో సక్సెస్ చూశాడు. బట్ ఒక ఆర్డినరీ అబ్బాయి ఇదంతా ఎలా సాధించాడు? కారణం ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ నువ్వు యంగ్ ఏజ్ లోనే ధనవంతుడు అవ్వాలనుకుంటే ఫస్ట్ నువ్వు నీ గోల్ ని రీచ్ అయ్యేంత కమిటెడ్ ఉండాలి. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్, ఐఎమ్ రెడీ. ఫ్రెండ్స్, ఆ రోజు తన మాటలు నా మైండ్ లో అలానే స్టక్ అయిపోయాయి. నా మెంటర్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. తను కూడా నార్మల్ ఇన్కమ్ నుంచి స్టార్ట్ చేశారు, కానీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తనకంటూ ఒక ఎంపైర్ ని సృష్టించుకున్నాడు. సో అతను సేమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ తో సక్సెస్ అయినప్పుడు నేనెందుకు అవ్వలేను? అండ్ ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే, నేను కనీసం నెలకు ₹5,000 ఇన్వెస్ట్ చేస్తా. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మీ శాలరీ క్రెడిట్ అయ్యాక షాపింగ్, ఫుడ్, బిల్స్ ఇలా వాళ్ళందరికీ
అందరికీ పే చేసే ముందు మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసి మీకు మీరు పే చేసుకోవడం, తర్వాత ఏవైతే బిల్స్ పే చేయాలో వాటి కోసం వేరే ఏదైనా పని నుంచి ఎర్న్ చేయగలరేమో అని ఫైండ్ అవుట్ చేయమని ఆ కాన్సెప్ట్ చెప్తుంది. బట్ ఈ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాక నేను అనుకున్నంత ఈజీగా లేదు. ఫాదర్ నీ సర్జరీ అని, హాస్పిటల్ బిల్స్ ఎక్సెట్రా వాటితో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ నేను ఇది నమ్ముతా, మన దగ్గర డబ్బులు లేవంటే అది మనకి మోటివేషన్ అవ్వాలి కానీ సక్సెస్ అవ్వకపోవడానికి ఒక కారణం కాకూడదు. అందుకే నా బీటెక్ చేస్తూ కొన్ని మంత్స్ మార్నింగ్ యూట్యూబ్ చేసి ఈవినింగ్ 6 to 10:30 సెకండ్ ఇన్కమ్ కోసం ఒక వీడియో ఎడిటర్ గా వర్క్ చేసేవాడిని. అండ్ ఇలా మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేస్తూ నాకంటూ ఒక బ్యాకప్ క్రియేట్ అయింది. పర్సనల్లీ నాకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాయంటే నాకు నా ఫుల్ టైం నాకు నచ్చిన కాంటెంట్ క్రియేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్, రైటింగ్ ఇలా నాకు నా ప్యాషన్ ని ఫాలో అయ్యే ఫ్రీడమ్ దొరికింది. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజనే ఇది. నాలానే మీకు కూడా ఉంటుందిగా, నా ప్యాషన్ ని ఫాలో అవ్వాలి, నచ్చిన పని చేయాలి అని. మీరు కూడా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో కలలు కని ఉంటారుగా, కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల డ్రీమ్స్ నుంచి దూరం అవ్వాల్సి వస్తుంది. నాకు హెల్ప్ అయింది కాబట్టి మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అనే నమ్మకంతో ఇన్వెస్టింగ్ నేర్చుకుని స్టార్ట్ చేయమని చెప్తున్నా. బికాస్ ఒకవేళ ఆ రోజు నేను నా గురువు మాటలు విని స్టార్ట్ చేయకపోయి ఉంటే బహుశా నాకు ఈ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ వేరు ఇన్కమ్ సోర్సెస్ ఇవేవి ఉండేవి కాదేమో. ఒకసారి మీరే ఆలోచించండి, అసలు మనకంటూ ఒక బ్యాకప్ లేకపోతే ఇంకా కొత్తగా ప్రయత్నించడానికి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? నా జాబ్ పోతుందేమో, బిజినెస్ నడవదేమో అని భయంగా బతకాల్సి వస్తుంది. అవునా కాదా? ఇది మీరు అగ్రీ చేస్తారా? ఒకవేళ అగ్రీ చేస్తే అగ్రీడ్ ఆర్ 100 ఇమోజీతో కమెంట్ చేయండి, సో దట్ ఇలా ఎంత మంది ఆలోచిస్తున్నారో మన కమ్యూనిటీకి కూడా తెలుస్తుంది. బ్యాక్ టు ద స్టోరీ. నెక్స్ట్ డే తను కలిసినప్పుడు నేను ఇలా అడిగా, సార్ ఇన్వెస్టింగ్ అంటే స్టాక్ మార్కెట్ ఎందుకు? అయినా అందులో చాలా రిస్క్ ఉంటుంది కదా, మీకు ఎప్పుడు రిస్క్ అనిపించలేదా? రిస్కా? ఒకసారి నాకు ఎక్కడ రిస్క్ లేదో చెప్పు. అసలు వస్తుందో రాదో తెలియని జాబ్ కోసం 20 ఏళ్ళు కష్టపడి పేరెంట్స్ సంపాదించిన డబ్బంతా మన స్కూల్ కాలేజ్ ఫీజులకే పెడుతున్నాం చూడు, అక్కడ లేదా రిస్క్? అండ్ ఒకవేళ మంచి జాబ్ వచ్చినా కూడా ఎప్పుడు నా ప్లేస్ ని ఏ రిప్లేస్ చేస్తుందో, ఎప్పుడు నా జాబ్ పోతుందో అని భయపడుతున్నారు చూడు, అక్కడ కనిపించట్లేదా రిస్క్? రోడ్ మీద నడిచి వెళ్తే రిస్క్, బైక్ మీద వెళ్ళిన రిస్క్, ప్రతి చోట రిస్క్ ఉంది. బట్ ఆ రిస్క్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అండ్ మనీ సేఫ్ గా గ్రో అయ్యేలా చేయడానికి చాలా దారులు ఉన్నాయి. అవి మనకి స్కూల్ కాలేజెస్ లో ఎవరు చెప్పలేదంతే. అండ్ చాలా మంది ఇన్వెస్టింగ్ గురించి తెలియక త్వరగా డబ్బు వస్తుందని ఆశపడి ట్రేడింగ్ చేసి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటారు. దాని తర్వాత ఈ స్టాక్ మార్కెట్ ఒక జూదం అని ఊరు మొత్తం ప్రచారం చేస్తారు. నేను ఇప్పటి వరకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ జోలికి వెళ్ళలేదు. మనకు కావాల్సింది రోజు వచ్చే డబ్బు కాదు, లైఫ్ లాంగ్ రిచ్ లైఫ్ ని లీడ్ చేయడం కావాలి. అందుకే మనం వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మాత్రమే చూస్ చేసుకుంటాం. అండ్ స్టాక్ మార్కెట్ ఎందుకు అంటే ఇందులో లాంగ్ టర్మ్ వెల్త్, దీర్ఘకాలిక సంపదని బిల్డ్ చేయడానికి మంచి పొటెన్షియల్ ఉంది. అలానే మన ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ అండ్ బిగ్గెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ అన్ని షేర్ మార్కెట్ లో ఉంటాయి. ఇంతకన్నా మనకి ఏం కావాలి? సార్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీయే, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక, అండ్ ఒకవేళ ఏమైనా టిప్స్ ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేసినా నేను చేస్తుంది కరెక్టా కాదా అని తెలియక మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుంది. సార్ నిజం చెప్తున్నా, నాకు షార్ట్ టర్మ్ మీద ఆశ లేదు. నాకు నెక్స్ట్ 3 years, 5 years, 10 years ఇలా లాంగ్ టర్మ్ లో ఒక స్ట్రాంగ్ వెల్త్ బిల్డ్ చేయాలని ఉంది. కానీ నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏ స్టాక్ మంచిది అని రీసెర్చ్ చేసే టైం అండ్ ఇంట్రెస్ట్ రెండూ లేవు. నా ప్యాషన్ వేరు, నా గోల్స్ వేరు. బట్ అలా అని ఇన్వెస్ట్ చేయకపోతే అది నా లైఫ్ లో పెద్ద రిగ్రెట్ గా మారుతుంది. ముందే ఇన్వెస్ట్ చేయాల్సింది అని నేను నా 30s, 40s లో బాధపడాలనుకోవట్లేదు. సో ప్లీజ్ మీరే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. ఓకే, నాకు నీ సీరియస్నెస్ అర్థమైంది. ఇక్కడ నీ మెయిన్ ప్రాబ్లం రీసెర్చ్ చేయలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇదే కదా నీ డౌట్? అవును సార్, టెన్షన్ పడుకు, నేను నీకు ఒక ప్రాక్టికల్ అండ్ ప్రూవెన్ అప్రోచ్ చూపిస్తా. ఏదైతే నువ్వు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు దాన్ని ఇంకొక 2 నిమిషాల్లో రివీల్ చేస్తా. బట్ ఫస్ట్ నీకు ఇది తెలియాలి, ఒకవేళ నువ్వు ఇన్వెస్టింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ లేట్ గా స్టార్ట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది అని నంబర్స్ లో చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ వారెన్ బఫెట్ అండ్ రాకేష్ జుంజన్వాలా లాంటి లెజెండ్స్ కూడా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే సక్సెస్ అయ్యారు. సో జాగ్రత్తగా విను. ఇమాజిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, లక్కీ అండ్ సన్నీ. లక్కీ 25 సంవత్సరాల నుంచి ప్రతి నెల 10,000 ఇలా 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేశాడు. అంటే తన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు. అండ్ తను ఇలా 25 నుంచి 35 సంవత్సరాలు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేసి అక్కడితో ఇన్వెస్టింగ్ ఆపేస్తాడు. కానీ సన్నీ కొంచెం లేట్ గా 33 సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు. అండ్ ప్రతి నెల 10,000కు బదులుగా 20,000 ఇలా 60 సంవత్సరాలు వచ్చే వరకు కంటిన్యూ చేశాడు. అంటే తన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 64.8 లక్షలు. ఇక్కడ ఇద్దరికి యావరేజ్ గా 15%
20% రిటర్న్ వచ్చిందని అస్యూమ్ చేసుకుందాం. అంటే వీళ్ళకి 60 సంవత్సరాలు వచ్చేసరికి లక్కీ ఇన్వెస్ట్ చేసిన 12 లక్షలు పెరిగి ఇంత అవుతుంది. ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ సన్నీ ఇన్వెస్ట్ చేసిన 64.8 లక్షలు ఇంత గ్రో అవుతుంది. సార్ అంటే త్వరగా స్టార్ట్ చేయడం వల్ల ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, ఇదే మ్యాజిక్ కాదు, టైం కి డిసిప్లిన్ కి ఇచ్చిన అవార్డ్. అండ్ ఒకవేళ నువ్వు కూడా ఇలానే ఇన్వెస్ట్ చేస్తూ రీసెర్చ్ బేస్ హెల్ప్ తీసుకుని కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసావని అస్యూమ్ చేసుకుందాం. అండ్ వాటి ద్వారా నీకు జస్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నా నీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎంత పెద్ద తేడా ఉంటుందో నువ్వే చూడు. ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సార్ ప్రతి 1-2% కి ఇంత పెద్ద తేడా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకో, రిటర్న్స్ ని చేసి చేస్తే నీకు స్ట్రెస్ వస్తుంది. అదే డిసిప్లిన్ ఫాలో అయితే నీకంటూ ఒక ఫ్రీడమ్ వస్తుంది. ఎస్ సార్ నాకు అర్థమైంది. ఇప్పటికైనా ప్రాసెస్ ఏంటో రివీల్ చేయండి సార్. అసలు మీరు ఓన్ గా రీసెర్చ్ చేయకుండా, రోజు న్యూస్ అవేం ఫాలో అవ్వకుండా మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? చూడు, ఒకవేళ నీకు ఒక మంచి బిర్యానీ తినాలని ఉంది, కానీ నీకు అది చేయడం రాదు. అప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మని చేయమంటా, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇస్తా, ఆర్ రెస్టారెంట్ కి వెళ్ళి తింటా. సో నీకు రాదు కాబట్టి ఒక ఎక్స్పర్ట్ చెఫ్ చేసిన బిర్యానీ తినాలనుకుంటావు, రైట్? మరి ఇదే విధంగా నీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ ఎందుకు తీసుకోవడం లేదు? ఇక్కడ నీకు నచ్చిన ఫుడ్ నే ఒక ఎక్స్పర్ట్ తో చేయిస్తున్నావు. అలాంటిది ఇది నీ లైఫ్. ఇక్కడ ఇంకెంత సీరియస్ గా ఉండాలి? ఈ బిజీ లైఫ్ లో ఎవరికి స్టాక్స్ ని డీప్ గా రీసెర్చ్ చేసే అంత టైం లేదు. అందుకే నేను డైలీ ఏ స్టాక్ మంచిది అని చూస్తూ టైం వేస్ట్ చేసుకోను. నా వర్క్స్ తో ఇంకే ఎక్కువ డబ్బు ఎలా సంపాదించగలని మాత్రమే ఆలోచిస్తా. అండ్ వచ్చిన డబ్బుని ప్రాపర్ సిస్టమ్ అండ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తో ఇన్వెస్ట్ చేస్తా. నువ్వు అడిగావుగా యంగ్ ఏజ్ లోనే ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎలా అయ్యారో అని. ఇదే మైండ్ సెట్ తో అయ్యా. మనకి ఏదొచ్చో దాని మీద మనం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ మనకి ఇంట్రెస్ట్ లేని వర్క్స్ అండ్ టైం సేవ్ అయ్యేవి ఆ ఫీల్డ్ లో ప్యాషన్ తో ఉన్న ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, బట్ ఆ ఎక్స్పర్ట్ ఎవరు? అంటే మనం ప్రతి స్టాక్ ని డీప్ గా రీసెర్చ్ చేయకుండా ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని ఒక స్ట్రక్చర్డ్ గా వాళ్ళే గైడెన్స్ ఇస్తారా? సార్ నిజంగా ఇలాంటి ఒక ఆప్షన్ ఉందా? అఫ్ కోర్స్ ఉంది. ఏంటి రిచ్ పీపుల్ అందరూ వాళ్ళే కూర్చొని ఓన్ గా రీసెర్చ్ చేస్తారని నీకు అనిపిస్తుందా? నిజమే సార్, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఓకే, సో ముందుగా నీకు ఈ ఓవరాల్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తా, జాగ్రత్తగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వైనా నేనైనా ఏ బిగినర్ ఇన్వెస్టర్ అయినా ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం స్టాక్ సెలెక్ట్ చేయడం. అవునా? అందరికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఈ స్టాక్ మంచిదేనా? ఈ కంపెనీ 5-10 ఇయర్స్ సర్వైవ్ అవుతుందా? ఈ ప్రైస్ లో కొనడం రైటేనా? అండ్ ఈ డౌట్ వల్లనే చాలా మంది స్టార్ట్ చేయరు లేదా రాంగ్ స్టాక్స్ లో స్టక్ అయిపోతారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇదే ప్రాబ్లం వల్ల చాలా సార్లు గివ్ అప్ ఇచ్చా. అందుకే మనం ఫాలో అయ్యే సిస్టమ్ లో ర్యాండమ్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయం. ఇది చాలా సింపుల్. ఒక రీసెర్చ్ టీమ్ ప్రతి మంత్ రీసెర్చ్ బేస్ గా ఐడెంటిఫై చేసిన ఒక హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ని మనకి రికమెండ్ చేస్తారు. అది కూడా నెలకి 10-15 ఇచ్చి మనని కన్ఫ్యూజ్ చేయరు. జస్ట్ నెలకు 1 మాత్రమే. ఇలా సంవత్సరానికి 12. ఇలా 3 సంవత్సరాల్లో 36 స్ట్రాంగ్ కంపెనీస్ తో మనం ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 36 స్టాక్స్ ని లైఫ్ లాంగ్ అలానే హోల్డ్ చేయం. ప్రతి స్టాక్ కి ఇనఫ్ టైం ఇచ్చి ఇలా 2-3 ఇయర్స్ లో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేసి ఎగ్జిట్ క్లారిటీ కూడా మనకి ఇస్తారు, ఎప్పుడు సెల్ చేయాలి అని. అండ్ సెల్ చేసాక వచ్చే మనీ ఏదైతే ఉందో అది ఇంకొక కొత్త ఆపర్చునిటీలో రీఇన్వెస్ట్ చేస్తాం. అంటే మన డబ్బు పని చేస్తూనే ఉంటుంది, అవకాశాలు మిస్ అవ్వడం జరగదు. ఫ్రెండ్స్ ఈ టైంలో తను నాకు ఇలా అడిగారు అండ్ ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక హానెస్ట్ క్వశ్చన్, మీరు ప్రతి మంత్ 500+ కంపెనీస్ ని అనలైజ్ చేయగలరా? వాటి బ్యాలెన్స్ షీట్స్ చూడగలరా? మేనేజ్మెంట్ క్వాలిటీని జడ్జ్ చేయగలరా? అండ్ వాటి వాల్యుయేషన్ డిసైడ్ చేయగలరా? సార్ నేను ఒక్కడిని ఇవన్నీ చేయడం నా వల్ల అయితే కాదు అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎక్కడో చదివా, ఒకవేళ మన టైం అంతా స్టాక్ ని రీసెర్చ్ చేయడానికి అయిపోతే మనం ఎంత మంచి కంపెనీలో పెట్టినా 10,000కి 10% 1,000 రూపాయలే సార్. కానీ 10 లక్షలకి 10% 1,00,000 రూపాయలు. సో మన ఫోకస్ అంతా మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఎక్కువ సంపాదించడం మీద పెట్టాలి. అండ్ అదే డబ్బు మన కోసం పనిచేసేలా చేసుకోవాలి. ఇట్స్ ట్రూ, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కొన్ని సంవత్సరాలు చదివి లైసెన్స్ తీసుకున్న అనలిస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ ప్రెషర్ తీసుకోవడం? సరే ఇదంతా వింటుంటే ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా నాకు స్టార్ట్ చేయాలని ఉంది. బట్ ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగుందా ఆర్ ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేయనా? వావ్, ఈ డౌట్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. చూడు, పర్టికులర్లీ ఈ సిస్టమ్ లో మార్కెట్ క్రాష్ అయినా, మార్కెట్ గ్రో అవుతున్నా, మార్కెట్ ఫ్లాట్ కున్నా లేదా ఆల్ టైమ్ హైలో ఉన్నా సరే మనం రైట్ టైం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఒకేసారి డబ్బంతా తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయట్లేదు భయపడ్డానికి, నెల ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైనా ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా కూడా దాన్ని మనకి బెనిఫిట్ గా వాడుకోవడానికి లంసమ్ పోర్ట్ఫోలియో కూడా ఇస్తారు. అలానే ఎప్పుడు ఎంత % ఆఫ్ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేయాలని కూడా మనకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తారు.
చేస్తారు. బట్ ఒక అనలిస్ట్ హెల్ప్ తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బికాస్ మనం వాళ్ళని నమ్మి మన కష్టార్జితం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీ ఇన్వెస్టింగ్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. అతను ఎలా అంటారు, ముందుగా వాళ్ళకి సెబీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే సెబీని 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. మళ్ళీ ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని జాగ్రత్తగా కాపాడడానికి. సో ఒకవేళ వాళ్ళు మనని చీట్ చేసినా, తప్పుడు రికమెండేషన్స్ ఇచ్చినా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో లైఫ్ ని పాడు చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా మన రిస్క్ ని మేనేజ్ చేస్తూ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేస్తారు. సో మనం ఎంచుకునే ఆర్ఏకి లైసెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే లాంగ్ టర్మ్ లో వాళ్ళ క్లయింట్స్ కి రికమెండేషన్స్ ఇస్తూ ఉండాలి. బికాస్ వాళ్ళు ఎంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారో అంతే జాగ్రత్తగా రికమెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ది రీసెర్చ్ రిపోర్ట్స్ ఇవ్వాలి. అంటే ఒక స్టాక్ ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, ఈ స్టాక్ ని మనం ఎందుకు కొనాలి అని మనకి సింపుల్ గా అర్థమయ్యే భాషలో వాళ్ళు మనకు ఒక PDF లో రిపోర్ట్ ఇవ్వాలి. అలానే లైవ్ వెబినార్ లో ఈ మంత్ ఈ స్టాక్ లో మనం ఎందుకు బై చేస్తున్నాం, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాటి ఫండమెంటల్స్ ఏంటి, ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ గురించి, ఇలా ప్రతిదీ క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఫైనల్ గా మనకి ఎలాంటి తలనొప్పి లేకుండా అసలు ఒక స్టాక్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇలా మనకి స్టార్టింగ్ లోనే ఒక క్లియర్ డైరెక్షన్ సెట్ చేయాలి. బికాస్ నువ్వు అన్నట్టే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మన కష్టార్జితం ఎంతో కొంత గ్రో అవ్వాలనే కదా వాళ్ళకి ఫీజు పే చేసి వాళ్ళ హెల్ప్ తీసుకునేది. సో ఇక్కడ ఏ స్టాక్ ని కూడా మనం గుడ్డిగా ఇన్వెస్ట్ చేయం. మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి ఒక కారణం ఉంటుంది. ఎస్ సార్, ఇలాంటి క్లారిటీ కోసమే కొన్ని ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాం. బట్ వాళ్ళు ఫీజు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనుకుంటా, లాక్స్ లో ఛార్జ్ చేస్తారా? చూడు, మనం స్కూల్ కాలేజ్ ఫీజు కట్టి చదివేది దానివల్ల నీకు ఫ్యూచర్ లో ఇంకా మంచి జాబ్ వస్తుందనే కదా. ఫీజు కట్టాలని మనం స్కూల్ కే వెళ్ళకపోతే అక్కడ లాస్ అయ్యేది మనమే. ఇక్కడ కూడా అంతే. నీకు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల లాంగ్ టర్మ్ లో నీకు మంచి వెల్త్ క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటే నువ్వు కొంచెం ఫీజు గురించి ఆలోచించి ఆగిపోతే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని నువ్వే చేతులారా వదులుకున్నట్టు అవుతుంది. ఇది నీ మీద నువ్వు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. ఇది అర్థం చేసుకోకే. ఎంతో మంది పేదవాళ్ళగా మిగిలిపోతూ ఉంటారు, కానీ రిచ్ పీపుల్ ఎప్పుడో ఒకరి హెల్ప్ తీసుకోవడంలో ముందే ఉంటారు. అందులో నేను కూడా ఒకరిని. దిస్ ఈస్ మై ఓన్లీ సీక్రెట్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ యంగ్ ఏజ్. చలో, మన మీటింగ్స్ అన్ని అయిపోయాయి. నేను ఫాలో అయిన ప్రతిదీ చెప్పా. ఇంకా యాక్షన్ తీసుకోవడం తీసుకోకపోవడం నీ చేతుల్లో ఉంది. గుడ్ బై. ఫ్రెండ్స్, ఈ మీటింగ్ తర్వాత ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కోసం నేను చాలా వెతికా. బట్ తెలుగు వచ్చి ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు ఎవరూ నాకు దొరకలేదు. చాలా మంది జస్ట్ ఏదో షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఆశ చూపిస్తున్నారే కానీ ఒక ఫ్యూచరిస్టిక్ మైండ్ సెట్ తో ఎవరు కనిపించలేదు. అండ్ మనకి తెలుసు షార్ట్ టర్మ్ మీద ఫోకస్ చేస్తే 1-2 సార్లు ప్రాఫిట్స్ రావచ్చేమో. బట్ లెజెండరీ ఇన్వెస్టర్స్ అందరూ లాంగ్ టర్మ్ లోనే వెల్త్ బిల్డ్ చేశారు. సో నేను మళ్ళీ నా మెంటర్ ని మీట్ అయ్యి ఇలాడిగా, సార్ నేను చాలా ట్రై చేసా కానీ ఎవరి అప్రోచ్ మీద కూడా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. సో మీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళనే నాకు పరిచయం చేయండి. కనీసం మీకు వాళ్ళ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది అన్న కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది. ఓకే, బట్ వాళ్ళ షార్ట్ కట్ మెంటాలిటీ కాదు. అండ్ వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేయడంతో పాటు ఫీజు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. నువ్వు అంత పే చేయలేవేమో. సార్, ఇది నా ఫ్యూచర్. మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం నాకు కావాలి. నా డబ్బు లాంగ్ టర్మ్ లో గ్రో అవ్వడం కావాలి. అయినా ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? ఒక 20,000 ఉంటుందా? ఆ ప్రైస్ కి నీ ఫైనాన్షియల్ డైరెక్షన్ మారుతుంది అంటే తీసుకుంటావా? సార్, నాకైతే ఒకసారి ట్రై చేయాలని ఉంది. బికాస్ రైట్ గైడెన్స్ దొరికితే కాస్ట్లీ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ అదే పెద్ద సేవింగ్ కదా. గుడ్. అయితే నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిందే అని వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేశారు. అండ్ ఫైనల్లీ నా ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ దొరికింది అనే హ్యాపీనెస్ తో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, సార్ అన్నట్టు 20,000 ఫీజు కాదు, అంతకన్నా చాలా చాలా తక్కువకే వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయని తెలిసింది. జస్ట్ నేను ఫీజు కి భయపడి ముందే గివ్ అప్ ఇస్తానేమో అని టెస్ట్ చేశారని తర్వాత అర్థమైంది. ఇలా కొన్ని మంత్స్ తర్వాత నేను నా మెంటర్ ని మళ్ళీ కలిసినప్పుడు ఇలా అడిగా, సార్ మీ లైఫ్ లో మిలియనర్ ఆర్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వడానికి మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? అతను ఇలా అంటారు, చూడు మన లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ అనేవి మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే నేను నా గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశానో నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. ఇంకా నా లైఫ్ సెట్ అనుకున్నా. అండ్ ప్రతిరోజు నా బాస్ ని హ్యాపీ చేయడానికి ప్రాణం పెట్టి పనిచేసేవాడిని. నా ఎనర్జీ మొత్తం అక్కడే అయిపోయేది. అండ్ ఇంటికి వచ్చి టీవీ ముందు పడుకునేవాడిని. ఇంకా మార్నింగ్ అలారం మోగితే మళ్ళీ అదే లైఫ్. ఇలానే వచ్చిన శాలరీ వచ్చినట్టు ఖర్చు అయిపోయేది. ప్రతి నెల నాకు నేను అబద్ధం చెప్పుకొని సేవింగ్స్ అసలు చేసేవాడిని కాదు. బట్ ఒక రోజు నా టీమ్ లో కొందరిని సడన్ గా జాబ్ నుంచి తీసేశారు. ఒకవేళ నన్ను కూడా అలానే తీసేస్తే? ఆ క్వశ్చన్ నన్ను ఎంతలా భయపెట్టిందంటే నాకు అప్పుడు అర్థమైంది, నేను నమ్మిన జాబ్ నా ఫ్యూచర్ కి గ్యారంటీ ఏమి ఇవ్వట్లేదు. ఈ రోజు మా ఫ్రెండ్స్ ని తీశారు, రేపు నన్ను తీసేయచ్చు. అంటే 40 సంవత్సరాల క్యాబిన్ లో కూర్చొని కూడా రిటైర్మెంట్ లో హ్యాపీగా జీవించే అష్యూరెన్స్ లేదు. అతను ఇలా అంటారు, నేను అలాంటి లైఫ్ కోరుకోలే. నాకు నచ్చినప్పుడు ఈ ప్రపంచం చూడాలి,
తినాలి, పిల్లలతో ఆడుకోవాలి, ఆఫీస్ క్యాబిన్ లో మిస్ చేసిన చిన్న చిన్న మూమెంట్స్ ని జీవించాలి. అండ్ 75 years వచ్చాక నా జీవితంలో ఏం చేయలేదని అనుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడే తను ఒక గోల్ రాసుకున్నాడు, అదే 1 crore. దానికోసం ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అండ్ ఇలా మెల్లమెల్లగా తన ఇన్కమ్ పెంచుకుంటూ తన ఇన్కమ్ లో ప్రతి నెల 25% సేవ్ చేసేవాడు. తర్వాత 1-2 సంవత్సరాలకి 40%, ఇంకో 2 సంవత్సరాల తర్వాత 80%. ఒకవైపు ఇన్కమ్ పెంచుకోవడం మీద ఫోకస్ చేస్తూనే ఆ సేవింగ్స్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా కన్సిస్టెంట్ గా సేవ్ చేస్తూ 4-5 సంవత్సరాల్లో తన సేవింగ్స్ ₹1,00,00,000 టార్గెట్ దగ్గరికి చేరుకున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ తన టైం యొక్క వాల్యూని పెంచుకున్నాడు. ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇదంతా తను చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? మనకు కూడా ఒక ఛాన్స్ ఉంటుందిగా. ఎస్ ఆర్ నో? ఇదే టైంలో తను ఇలా అడిగారు, నువ్వు నీ ఫస్ట్ ₹1,00,00,000 ఎంత టైంలో రీచ్ అవ్వగలవని నీకు కనిపిస్తుంది? అప్పుడు నేను గూగుల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేసి, సార్ నాకు లాస్ట్ 1 year లో మంత్ కి 30,000 వచ్చింది, బట్ ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేసి మంత్ కి 50K వచ్చేలా ట్రై చేస్తా. ఆన్లైన్ ఇన్కమ్ తో అది పాసిబుల్. ఇలా నెలకి 50,000 నెక్స్ట్ 6 years ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ లో యావరేజ్ రిటర్న్స్ వచ్చిన నెక్స్ట్ 6 to 8 years లో నా టార్గెట్ ని రీచ్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నాకుంది సార్. అతను అంటారు, చూడు, ఈ రోజు నువ్వు 5-10,000తోనే స్టార్ట్ చేయొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ నేను నెలకి 20,000, 50, ₹1,00,000 ఇన్వెస్ట్ చేసే స్టేజ్ కి నేను ఎలా ఎదగలను ఆలోచించు. బికాస్ ఇదే మైండ్ సెట్ నీ ₹1,00,00,000 లక్ష్యాన్ని చేరుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాని ఇప్పుడు తక్కువ శాలరీ వస్తుందని స్టార్ట్ చేయడమే మానేస్తే ఎప్పటికీ లైఫ్ మారదు. ఇది మాత్రం నిజం. మారడానికి మనం ఏం చేయకుండా ఎలా మారుతుంది? ఈ రోజు ₹1 సేవ్ చేస్తేనే 10 రోజుల తర్వాత నీ దగ్గర ₹10 ఉంటాయి. ఈ రోజు నెలకు 5,000 సేవ్ చేస్తేనే ఈ ఎండింగ్ 60,000 అవుతుంది. అండ్ 60,000 పెరిగి మంచిగా గ్రో అయితే నీ కష్టం తగ్గినట్టే కదా. ఇదే సమయంలో 1 crore ఎందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని నేను అడిగినప్పుడు అతను చెప్పిన మాటలు నా మోటివేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి. సపోజ్ ఈ నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నట్టు ₹1,00,00,000 సంపాదించావు. సో నువ్వు ఈ 1 crore సేఫ్ గా పెరిగేలా మంచి ఫండమెంటల్స్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీస్ ని రీసెర్చ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేసావు. అండ్ ఎగ్జాంపుల్, నీకు యావరేజ్ రిటర్న్స్ వచ్చాయని ఎస్యూమ్ చేసుకున్నా నీకు నెలకి ₹1,00,000 వచ్చే ఛాన్సెస్ నీ చేతుల్లో ఉన్నట్టేగా. అంటే ఇక్కడ నీ ఖర్చుల కోసం నువ్వు కాదు, నీ డబ్బే నీ కోసం పనిచేస్తుంది. అండ్ లెట్స్ అస్యూమ్ నెక్స్ట్ 10 years ఈ అమౌంట్ నువ్వు ఇలానే కంపౌండ్ అవ్వడానికి వదిలేసావు. అప్పుడు నీ అమౌంట్ నీ 30s ఆర్ ఎర్లీ 40s లో ఎంతకు రీచ్ అవుతుందో తెలుసా? ఇంతకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అందులో నువ్వు ప్రతి ఇయర్ ఒక 10% నీ ఖర్చులకు వాడుకున్నా ఇయర్ కి ఇంత అవుతుంది. పోనీ 5% నీ ఖర్చులకు వాడుకొని రిమైనింగ్ రీఇన్వెస్ట్ చేసినా నీకు నెల ఖర్చులకు వస్తున్నట్టే కదా. ఎస్, ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్, ఒక అసంప్షన్ మాత్రమే. అందరికి ఇలానే జరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండి కూడా మనం యూజ్ చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇదే. ఇది నువ్వు 25 ఏళ్ళకి మొదలు పెడతావా, 30 లేక 35, 40 అన్నది నీ ఇష్టం. ఇది నువ్వు ఎంత ఎక్కువ లేట్ చేస్తే అంతే ఎక్కువగా నీ ఫ్రీడమ్ ని, నీ సంతోషాన్ని నువ్వే చేతులారా డిలే చేసుకున్నట్టు అవుతుంది. ధనవంతులు ఇలానే ఇంకా రిచ్ అవుతూ వెళ్తారు, కానీ చాలా మందికి ఇది ఒక మాయలా ఉంటుంది. దీని గురించి ఎవరు నేర్పించరు. అందుకే లైఫ్ అంటే ఇంతేనేమో అనే భ్రమలో అదే రొటీన్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఈ రోజు ఈ క్షణం నీకున్న అవకాశాన్ని ఎలా గ్రాప్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. మనకి యంగ్ ఏజ్ ఒకసారి దొరుకుతుంది. ఒకవేళ ఈ టైం చేజారిపోతే ఇది మళ్ళీ రాదు. నీ 20s అయిపోయాక ఈ ఏజ్ నీకు నీ లైఫ్ లో రాదు. అండ్ నువ్వు ఇప్పుడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేకుండానే మనీ సేవ్ చేయలేకపోతున్నావు అంటే ఫ్యూచర్ లో ఇంకెంత ప్రాబ్లం అవుతుంది. నీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు, ఫ్యామిలీ వచ్చాక ఇంకెంత స్ట్రెస్ ఫీల్ అవుతావు. నువ్వు ఏదైనా సిటీకి వెళ్లి జాబ్ చేస్తూ ఇంటి రెంట్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ వీటన్నిటి కోసం ఇంకెంత కాలం పరిగెడతావు. సో నెక్స్ట్ 10 years లో నీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. డబ్బు గురించి టెన్షన్ లేని లైఫ్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేస్తావా, లేక అందరిలానే ఇప్పుడు కాదు అని నీకు నువ్వు చెప్పుకొని అదే ఓల్డ్ లైఫ్ కంటిన్యూ చేస్తావా? చాయిస్ ఇస్ యోర్స్. ఫ్రెండ్స్, ఈ కాన్వర్సేషన్ తర్వాత అర్థమైంది తను మిలియనర్ అయి ఇంత హ్యాపీ ఉండడానికి తన కెరియర్ బిగినింగ్ లో ఎంత కష్టపడి ఉంటారో. అండ్ ఈ చిన్న చిన్న విషయాలు నాకు తెలియనంత వరకు నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డ్రీమ్ చాలా దూరంలో ఉండేది. కానీ ఇప్పుడు నా ఫ్యూచర్ కు ఒక స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేసుకున్నా. నాకు నా సేవింగ్స్ నన్ను ఎంతలా మోటివేట్ చేసాయంటే 2020లో సంవత్సరానికి 3 లక్షలు సంపాదించేవాడిని. బట్ 2021లో నేను ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఎలా సంపాదించగలనని ఎవ్రీ డే క్వశ్చన్ చేసుకుంటూ అది 8 lakhs కి గ్రో అయింది. 2022లో 9 lakhs అండ్
ఇంకో 2 ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేయగలిగా. అండ్ 2023లో 20 lakhs ఇన్కమ్ తో పాటు నా మీద నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల అండ్ సేవింగ్స్ ఉన్నాయనే ధైర్యంతో డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు అదే బిజినెస్ నుంచి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ తో ఎర్న్ చేయగలుగుతున్నాం. అండ్ ఆ సేవింగ్స్ ని డిసిప్లిన్ తో మేనేజ్ చేస్తూ లాంగ్ టర్మ్ లో మా అమ్మ నాన్నల డ్రీమ్ హౌస్ ని కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ ఆల్ బికాస్ వన్ సింగిల్ డెసిషన్. ఒకవేళ 2020లో నేను నెలకు 5,000 కూడా సేవ్ చేయలేకపోతున్నా, 5,000 ఇన్వెస్ట్ చేస్తే నా లైఫ్ ఏం మారుతుంది అని ఆగిపోయి ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదేమో. ఫ్రెండ్స్, ఇదైతే నిజం. మన దగ్గర సేవింగ్స్ ఉంటేనే ఇంకా పెద్దగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటాం. మన దగ్గర ₹1,00,000 ఉంటేనే 2-3 లక్షలు ఎలా సంపాదించాలన్న ఆలోచన వస్తుంది. లేకపోతే నెలకు సరిపోయే ఖర్చుల కోసం జాబ్ చేస్తూ లైఫ్ లాంగ్ బతికేస్తాం. అందుకే ఈ తప్పు మీరు చేయకూడదు అనుకుంటే నెలకి 3,000, 5,000తో స్టార్ట్ చేసినా పర్లేదు. ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ అలా అని అప్పు చేసి మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ ప్లీజ్ మినిమం గైడెన్స్ తీసుకొని అర్థం చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ లేక ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో చాలా మంది పెద్ద లాసెస్ ఫేస్ చేస్తున్నారు. 2 years బ్యాక్ నాకు వచ్చిన మెసేజ్ నేను ఇప్పటికీ మర్చిపోను. లోకేష్ నాకు 3 sisters ఉన్నారు. నేను వాళ్ళ పెళ్లి గ్రాండ్ గా చేద్దామని సేవ్ చేసిన 12 లక్షలు ట్రేడింగ్ లో పెట్టి మొత్తం లాస్ అయిపోయా. ఇక్కడ తను చేసిన ఒక్క తప్పు వల్ల తన 3 sisters సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ నాకు తెలిసాక ఇలా మళ్ళీ ఏ ఇంట్లో జరగకూడదు అని ప్రతి సంవత్సరం నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ అది చూసి ఈ ప్రాసెస్ ఫాలో అయిన ఒక వ్యక్తి రీసెంట్ గా నాకు కాల్ చేసి ఇలా చెప్పారు, బ్రదర్ నేను ఇప్పుడు నా late 30s లో ఉన్నా. నా పిల్లలకి ఫ్యూచర్ లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని యాక్టివ్ గా ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేసేవాడిని. కానీ కొన్ని రాంగ్ స్టెప్స్ వల్ల నేను 6 years గా సేవ్ చేసిన మనీ మొత్తం లాస్ అయిపోయింది. ఒక ఫాదర్ గా నేను ఫెయిల్యూర్ అని ఎంత డిప్రెషన్ లో ఉన్నానో నాకే తెలుసు. అప్పుడే మీ వీడియో చూసా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి, రీసెర్చ్ అనలిస్ట్ రోల్ గురించి తెలిసింది. అండ్ ఈ 2 years నేను కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేశాక నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ నిజంగా చాలా పీస్ఫుల్ ఉంది. ఇప్పుడు నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఇలా తన మాటలు వింటుంటే డబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేయడం ఒక ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో తెలిసింది. అండ్ డబ్బు లాస్ అయ్యామంటే అది ఒక్కరినే కాదు, పూర్తి ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఇద్దరు కేసులో కూడా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవచ్చు అని తెలియకపోవడం వల్లే కదా వాళ్ళంతా డబ్బు లాస్ అయింది. ఒకవేళ ఇలాంటి సేఫ్ మార్గం ఒకటి ఉంది అని చెప్తే కనీసం కొందరికైనా హెల్ప్ అవుతుంది కదా అని మా రీసెర్చ్ అనలిస్ట్ ని రిక్వెస్ట్ చేసి మీ వరకు తీసుకుని వచ్చా. సో ఫ్రెండ్స్, మీ ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి మీరు రెడీయా? అయితే ఇప్పుడు మీ దగ్గర 3 options ఉన్నాయి. 1, మీరే ఓన్ గా మొత్తం రీసెర్చ్ చేసి టైం కేటాయించి ఇన్వెస్ట్ చేయడం. 2, మీకు తెలిసిన ఎవరైనా రీసెర్చ్ అనలిస్ట్ ని ఫైండ్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం. 3, ఒకవేళ మీకు అలా ఎవరు తెలియకపోతే ఆల్రెడీ నాకు మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నా మా రీసెర్చ్ అనలిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అట్ ద ఎండ్ మనకు కావాల్సింది ఒకటే, మన మనీ గ్రో అవ్వడం, లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ బిల్డ్ చేయడం. సో మీరు ఏ రీసెర్చ్ అనలిస్ట్ హెల్ప్ తీసుకున్నా ముందుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూస్ చూసి మాత్రమే తీసుకోండి. ఓకే, ఒకవేళ మీరు 3rd option ఎంచుకొని ఉంటే నేను ఫాలో అయ్యే రీసెర్చ్ అనలిస్ట్ మిస్టర్ విష్ణు డీకొండ. సో వీళ్ళ టీం ప్రతి నెల రీసెర్చ్ బేస్ గా మనకి మంచి గ్రోత్ పొటెన్షియల్ అనే కంపెనీని ఐడెంటిఫై చేసి అండ్ ఆ కంపెనీ ఎందుకు రికమెండ్ చేస్తున్నారని రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా షేర్ చేస్తారు. అలానే లైవ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పర్సనల్లీ నేను అండ్ మన సబ్స్క్రైబర్స్ కొన్ని ఇయర్స్ గా వీళ్ళ ప్రాసెస్ ఫాలో అవడానికి కారణం మనకి ఇచ్చే స్టాక్ ని మనం గుడ్డిగా ఇన్వెస్ట్ చేయం, దాని వెనక ఒక పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ మీద 0 knowledge అయినా ఏం టెన్షన్ పడకండి. మీరు జాయిన్ అయ్యాక మొత్తం ప్రాసెస్ లైక్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అని తెలుగులోనే క్లియర్ గా మీకు ఒక క్లాస్ లో చెప్తారు. మీకు జస్ట్ మీ మొబైల్లో బేసిక్ పేమెంట్స్ చేసేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలానే డిమాట్ అకౌంట్ మనకి నచ్చింది తీసుకోవచ్చు. మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవేవి వాళ్ళకి తెలియదు. అండ్ మనం నెలకి 5,000 ఇన్వెస్ట్ చేస్తామా లేక 50,000 అన్నది మన ఇష్టం. అండ్ మన మొబైల్లోనే కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్ టైంలో విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బీయింగ్ లిమిట్లెస్ టీమ్ గా మేము మీకు హెల్ప్ చేస్తాం. డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మన కష్టం. అది గ్రో అవ్వడం ఎంత ఇంపార్టెంటో సేఫ్ గా ఉండడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అండ్ కొంత పర్సెంట్ డిఫరెన్స్ వల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో మీరు ఆల్రెడీ చూసారు. సో ఎవ్రీ 1% మ్యాటర్స్. ఒకవేళ మీరు కూడా లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో నేను మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ లో డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక్కసారి ఆల్రెడీ ఇది ట్రై చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. మీకు వచ్చే చాలా డౌట్స్ ఇక్కడే క్లియర్ అయిపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ గైస్, నా పేరు లావణ్య, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. హాయ్ అండి, నా పేరు హనుమంతరావు. హాయ్ గైస్, నా పేరు అనిల్. హలో హలో అండి, నా పేరు శ్రీకాంత్. హాయ్ అండి, నా పేరు అనిత. అందరికీ నమస్కారం అండి, నా పేరు కుమార్. హాయ్ అండి, నా పేరు శ్రవంతి. హాయ్, మనందరి టార్గెట్ డబ్బు సంపాదించడమే ఫైనల్గా. సో మనం సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. సో రైట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో నేను కూడా అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఆ టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది త్రూ లోకేష్. ఫాస్ట్లో నేను చాలా లాసెస్ ఫేస్ చేశాను. ఇంకా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వద్దు అనుకునేటప్పటికి ఫైనలీ నేను ఈ ట్రస్ట్ వర్తీ ప్లాట్ఫామ్ని డిస్కవర్ చేశాను. సో నేను వాళ్ళ గైడెన్స్ని ఫాలో చేసి నేను ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. ముందు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని, కానీ ఎప్పుడు ఒక డౌట్ ఉండేది నాకు, లాంగ్ టర్మ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ప్రాఫిట్లో ఉంటుందా లాస్లో ఉంటుందా అని ఎవరైనా నన్ను గైడ్ చేస్తే బాగుండేది అనిపించేది. ఒకరోజు యూట్యూబ్లో లోకేష్ బ్రో మాస్టర్ క్లాస్ చూశాను. అక్కడ విష్ణు సార్ గురించి తెలుసుకోవడం జరిగింది. మనం మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా విష్ణు సార్ దగ్గర మంత్లీ రిపోర్ట్స్, వీక్లీ మెంటరింగ్, మనకి సెలెక్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడం అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సార్ గైడెన్స్ తోటి గత 8 నెలలుగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సేవింగ్ చేసేటోండి, కానీ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక అవి బ్యాంక్ అకౌంట్ లో ఉండడం వల్ల సేవింగ్స్ అనేది వచ్చేపోతుంది. కానీ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఎప్పుడైతే నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటికి నేను 4.5 lakh అమౌంట్ అయితే సేవ్ చేశాను. విష్ణు గారు సెబీ రిజిస్టర్ అయిన వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అండ్ ఆల్సో హిస్ ప్రాసెస్ టువర్డ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ చాలా మంచిగా అనిపించింది. అంటే మనకి ఏం తెలియకపోయినా సార్ ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి మనకి అందిస్తున్నారు. సో ప్రాబ్లం లేదనిపించింది. నాకు 2 పిల్లలు, సో వాళ్ళ కోసం ఫ్యూచర్ మంచిగా ఉండాలి, దానికి తోడు వాళ్ళ హైయర్ స్టడీకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉండేది. దాని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఈ స్టాక్స్లో అయితే కొంచెం ఆ టైంకి మంచిగా కొంచెం గ్రో అవుతాయి, పిల్లల చదువుకు ఉపయోగపడవచ్చు కదా నాకు అనిపించి నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఏం తెలియకపోయినా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు బాగా చెప్తారు. ఇప్పుడు ఒక తెలియదని ఒక మెసేజ్ ఇది తెలియకపోతే మనకు తెలుసుకోవడానికి మెసేజ్ చేసినప్పుడు 2-3 minutesలో మనకు రిప్లై బాగా ఇస్తున్నారు. ఏమన్నా ఫేక్ అని కూడా అసెప్ట్ చేశాను, కాకపోతే అది ఫేక్ కాదు, అంత బాగానే ఉంటుంది అనేసి నాకు నమ్మకం వచ్చింది ఆ వీడియోస్ అంతా చూశాక. అసలు ఇంత సబ్జెక్ట్ ఉంది, అసలు షేర్ మార్కెట్ అంటే ఇంత నాలెడ్జ్ ఉంది, ఫండమెంటల్స్ కానీ ఇంత తెలుసుకోవాల్సింది ఉంది అని అప్పుడే తెలిసింది నాకైతే. అసలు ఆ క్లాసెస్ విన్నాక అసలు షేర్ మార్కెట్ పైన వ్యూవే మారింది నాకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం. ఈ మెంటర్షిప్ గురించి చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ఉంటుంది, కానీ అక్కడ వరకు రీచ్ అవడానికి మనకి మన డెస్టినేషన్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అవసరం. ఈ మెంటర్షిప్ అలాంటి బ్రిడ్జ్ అని నేను ఖచ్చితంగా చెప్పాలన్నమాట. రోజు మనం టెలిగ్రామ్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసే స్టాక్ రికమెండేషన్ లాంటిది అయితే కాదండి ఈ ప్రోగ్రామ్. ఇక్కడ మనకు స్టాక్స్ రికమెండ్ చేసేది హైలీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న సెబీ రిజిస్టర్డ్ విష్ణువర్ధన్ గారు. ఒకసారి గూగుల్లో వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్ అండ్ రికమెండ్ చేసే స్టాక్స్ అండ్ వీళ్ళ సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తప్ప. స్టార్టింగ్ యాప్ ఇన్స్టాలేషన్ నుంచి ఏ స్టాక్స్ పెట్టాలి, ఎందుకు ఇలాంటి స్టాక్స్ పెట్టాలి, ఇలాంటి ప్రతి చిన్న డౌట్కి వాళ్ళు పేషెన్స్తో ఆన్సర్ చేస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్ అందరికి సెట్ అయ్యేలా ఉంటుంది. నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. నా హస్బెండ్ నాకు ఒక మంత్లీ 5,000 పాకెట్ మనీ ఇస్తారు. ఆ మనీని వేస్ట్ చేయకుండా పిల్లలకి రేపటి రోజు ఉపయోగపడాలి ఇలా అని ఆలోచించేదాన్ని. కానీ ఏంది, మనం బ్యాగ్లో దాచిపెట్టుకుంటే ఎంత పెట్టినామో అవి అట్లనే ఉంటాయి, అంతే. కిడ్డీ బ్యాంక్లో వేసినా అంతే ఉంటాయి. కానీ ఇలా మనకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళ మెంటర్షిప్ తీసుకొని విష్ణు సార్ రిపోర్ట్స్ ప్రకారం నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఒక 6 months అవుతుంది నేను ఇన్వెస్ట్ చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ విష్ణు సార్ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు విజయ్, నేను ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాను. నాకు వచ్చే శాలరీలో కొంచెం దాచుకుని నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకున్నాను. మనకున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా మెంటర్ అనేది అవసరం. ఎందుకంటే మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసే ప్రతి రీల్లో ట్రేడింగ్ గురించే ఉంటాయి తప్ప కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక్క వీడియో కూడా మంచిది ఉండదు. ఈ స్టాక్ మంచిది, ఆ స్టాక్ మంచిది అని చెప్తారు, కానీ దాని ఫండమెంటల్ గురించి అంతగా అనాలిసిస్ చేయరు. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వైపు అయితే మనం వెళ్తాం. ఖచ్చితంగా చెప్పిన లొకేషన్ వీడియో వేసి నా లైఫ్కి చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు లాస్ అయిపోయి తర్వాత ఈ వీడియో చూడడం వల్ల నా లైఫ్ చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక 6 months నేను ఏవైతే స్టాక్ రికమెండేషన్ వస్తున్నాయో స్టాక్ రికమెండేషన్ అన్ని ఫాలో అయ్యాను. బట్ ఏంటనే ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ ఏవైతే స్టాక్స్ ఇస్తున్నారో స్టాక్స్ అన్ని కూడా పోర్ట్ఫోలియో అలా పెట్టుకొని వెయిట్ చేసాను అనమాట. అంటే ఎంత రిటర్న్స్ ఇస్తున్నా ఏంటనేది. సో 6 months నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఇన్వెస్టింగ్ చేసి స్టార్ట్ చేసా. ఆగస్ట్ నుంచి ఎవ్రీ మంత్ నేను 5,000 సెట్ చేసుకుంటూ వచ్చా. సో స్టాక్ మార్కెట్లో ఎవరు డబ్బులు ఎక్కువ పోగొట్టుకోరు, బట్ ఎప్పుడు డబ్బులు పోగొట్టుకుంటారంటే ఎప్పుడైతే చిన్న లాస్ కనిపించడం మనం ఆపేస్తామో అప్పుడే మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో అదే మనకి లాస్ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అంత భయపడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇంకా నేను ఎక్కువ అమౌంట్ని స్టాక్స్లో పెట్టాలి, ఇంకా చూడాలని అనుకుంటున్నా. సో నేనైతే ఐటీలో వర్క్ చేస్తాను. సో నాకు అంత టైం అయితే ఉండదు పర్టికులర్గా కంపెనీస్ అన్ని రీసెర్చ్ చేసి దెన్ ఇన్వెస్ట్ చేసేకి. ప్యాకేజ్లో నాకు మెయిన్గా యూజ్ అయింది లిస్ట్. సో ఆ లిస్ట్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దానికి ఒకసారి గోత్రూ చేసి ఆల్రెడీ దానికి డాక్యుమెంట్స్ లింక్ చేసి ఉంటారు. సో ఆ కంపెనీ గురించి కూడా స్టడీ చేయొచ్చు ఈజీగా. అండ్ వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం వల్ల ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ అంతా తెలుసుకొని ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఈ ప్యాకేజ్ అయితే నేను ఒక వాల్యుబుల్ అసెట్లా ఫీల్ అవుతాను. డెఫినెట్గా నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నా శాలరీని ఎక్కడ సేవ్ చేసుకోవాలో నాకు తెలిసే కాదు, తెలిసిన అకౌంట్లో ఉండవే అంతే. అనుకోకుండా నేను ఈ వీడియో చూడడం వల్ల అండ్ ఇలా సెబీ రిజిస్టర్డ్ ఉంటారని నాకు తెలవడం వల్ల నేను ఇన్వెస్ట్ చేశాను. సో మీరు ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ వీడియో నేను నాకు ముందు ఎందుకు కనిపించలేదు, నేను అప్పుడు చూస్తుంటే నేను అప్పుడు ఎన్రోల్ అయ్యాను కదా. బట్ ఫైన్ ఇప్పటికీ కూడా నేను ఆ వీడియో చూశానని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చూశాను అండ్ అలాగే ఎన్రోల్ అయ్యాను. నాకు ఒక 6 months బేబీ గర్ల్ ఉంది. తనకు ఒక మంచి ఎడ్యుకేషన్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నా ఏజ్ 25 years. రీసెంట్లీ యూట్యూబ్ లో లొకేషన్ వీడియో చూసి ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అవి మెల్లగా ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను వాళ్ళ టీమ్ సపోర్ట్ ద్వారా. నా మెంటర్ వచ్చేసి విష్ణు డీకొండ సార్, సెబీ రిజిస్టర్డ్. అసలు నేను ఏం చెప్పాలనుకున్నానంటే లొకేషన్ టీమ్ సపోర్ట్ కానీ వాళ్ళ గైడెన్స్ కానీ చాలా ఈజీ అండ్ చాలా నచ్చింది, నాకు అర్థమయ్యేలా ఉంది. అసలు ఏమనుకున్నానంటే మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. ఎర్లీ 20 years లోనే స్టార్ట్ చేస్తే మంచిది. నా 5 years వేస్ట్ చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు వరకు వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా. హాయ్ అండి, నా పేరు ఏ స్వరాజ్. ఈ యొక్క విష్ణు డీకొండ సార్ యొక్క ప్రాసెస్ చూశాను.
అన్ని నచ్చి నేను సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను, 1 వీక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అదేవిధంగా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఏ విధంగా స్టాక్స్ బై చేయాలో అన్ని రకాలు చాలా ఈజీగా ఉంది. ఇంతకుముందు నేను రాకముందు అయితే నాకు అవగాహన తక్కువ అండి. వీక్ చూసిన తర్వాత చాలా ఈజీగా ఉంది అనమాట. సార్ యొక్క వీక్లీ మెంటర్షిప్ కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. చాలా 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 బాగుంది. అది ప్రెజెంట్ నేనైతే ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను మంత్లీ. నేను చాలా మంది ఫ్రెండ్స్ కూడా నేనైతే రికమెండ్ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక చాలా నచ్చింది, చాలా వెరీ ట్రస్ట్ అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు నేను చాలా భయపడేదానండి. స్టాక్ మార్కెట్లో మనం చేయాలి, ఎందుకంటే మన సొంతంగా మనం చేయలేదు కదండి. ఎందుకంటే లాస్ రావచ్చు, మనం చెప్పలేం ఏం జరుగుతుందో. ఓన్గా ఇన్వెస్ట్ చేస్తే మనం లాస్ అవ్వచ్చు. కానీ మనకి లొకేషన్ అండ్ విష్ణు సార్ ఒక మంచి ప్రాసెస్ అనేది తెచ్చారు, ఒక మంచి ఈజీ ప్రాసెస్ అనేది. యాక్చువల్గా నేను 1 year బ్యాక్ జాయిన్ అవుదాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. సీట్స్ అన్ని ఫుల్ అయిపోవడం వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ 6 months తర్వాత స్టార్ట్ అయిన బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ దట్ ఐ రియలీ మేడ్ అ బెస్ట్ డెసిషన్. అండ్ నేను మా ఫ్రెండ్ మంత్లీ 3,000 to 4,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. స్టార్టింగ్ లో అందరికీ మనీ లాస్ అవుతామని భయమే ఉంటుంది, బట్ స్టార్ట్ చేయకపోతే వచ్చే ప్రాఫిట్స్ అనేవి కూడా లాస్ అవుతామని రియలైజ్ అయ్యాం. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్. లేదంటే అలాగే నేను ఇప్పుడైతే ఎలా ఫీల్ అవుతున్నాను, ముందు 1 సంవత్సరం 2 సంవత్సరం జాయిన్ ఉంటే మీరు కూడా ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. నేనైతే 100 to 200% ఈ యొక్క ఇన్వెస్టింగ్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయడం చెప్తా. అండ్ దాంతోపాటు లోకేష్ బ్రో ఇస్తున్న కాస్ట్ చాలా తక్కువ. అండ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంది. బిగినర్స్ కాదు, అసలు ఏం స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలా చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ హ్యాపీనెస్ ని మాతో షేర్ చేశారు కాబట్టి ఈ వీడియో మీ వరకు తీసుకుని వచ్చా. సో ఇంకొక నిమిషంలో రీసెర్చ్ అనలిస్ట్ కంప్లీట్ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎస్, ఇది ఒక పెయిడ్ సొల్యూషన్. దీనికి రీజనబుల్ ఫీజు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ టీం చాలా రీసెర్చ్ చేసి మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టేంత సింపుల్ గా ఇస్తారు. సో దానికోసం మనం ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మన ఫైనల్ క్వశ్చన్, ఈ స్టాక్ రికమెండేషన్ సర్వీస్ కి ఫీజు ఎంత? ₹1,00,000, 80,000, 50,000? లేదు. జనరల్లీ అక్రాస్ ఇండియా నుంచి ఈ సర్వీస్ లో 14,999 కి ఎన్రోల్ అవుతారు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం బెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేశా. అండ్ అది చూసాక ఇది కదా నాకు కావాల్సింది అని డెఫినెట్ గా అనిపిస్తుంది. అలానే ప్రైస్ రివీల్ అయ్యాక ఇది ఎవరికి సూట్ అవుతుంది అండ్ ఎవరికి సూట్ కాదో కూడా చెప్తా. సో చూస్తూ ఉండండి. ముందుగా ఒక ఇంపార్టెంట్ నోట్, లాస్ట్ ఇయర్ చాలా మంది వీడియో చూసిన కొన్ని రోజుల తర్వాత జాయిన్ అవ్వడానికి మెసేజ్ చేసేవారు, కానీ అప్పటికే సీట్స్ ఫుల్ అయి ఆన్ బోర్డింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ కొందరు అయితే ఆఫర్ ప్రైస్ మిస్ అయి 14,999 కి ఎన్రోల్ అవ్వాల్సి వచ్చింది. సో నా నుంచి ఒకటే రిక్వెస్ట్, ఈ 2026 లో సీరియస్ గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ డిసప్పాయింట్ కాకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా. మీరు వీడియో చూసాక ఏం డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ కి మెసేజ్ ఆర్ కాల్ చేసి వెంటనే క్లియర్ చేసుకోండి. అండ్ మా టీమ్ కి ముందే ఇన్ఫార్మ్ చేయండి మీ సీట్ బ్లాక్ చేసి ఉంచమని. బికాస్ సీట్స్ అయిపోయాక మీరు జాయిన్ అవ్వాలనుకున్నా నేను ఏం చేయలేకపోతున్నా, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందరికి కాంటాక్ట్ సపోర్ట్ ఇవ్వడానికి ఎంత మందిని హ్యాండిల్ చేయగలరో అంతమందిని జాయిన్ చేసుకుంటారు. సో లాస్ట్ టైమ్ లో మళ్ళీ ఎవరు 6 months 1 year వెయిట్ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేసి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తున్న రీసెర్చ్ అనలిస్ట్ మిస్టర్ విష్ణు డికొండ. లెట్స్ వెల్కమ్ హిమ్. Hello Being Limitless channel viewers, this is Vishnu Dikonda. నేను ఒక SEBI registered research analyst and a value investor with around 12 years of experience in finding the right stocks. So guys, I am a hardcore practitioner of value investing and నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తానో అదే నా రీసెర్చ్ యాక్టివిటీస్ లో కూడా షేర్ చేస్తాను. అండ్ నా అకాడమిక్ క్వాలిఫికేషన్ కి వస్తే ఇది నా అకాడమిక్ క్వాలిఫికేషన్. సో ఐ హావ్ కంప్లీటెడ్ మై MBA in finance and obviously investment management is my competence. అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఇది నా 4th semester స్కోర్ కార్డ్. అండ్ మీరు అక్కడ ఆరో మార్క్ చూడొచ్చు. I have scored O grade in that subject. O refers to outstanding. So basically అది top grade and I'm the only one in my class to score outstanding grade in that subject. So investment management or మనం investing అనొచ్చు, అది నా favorite subject. And now comes the most important part, coming to my professional qualification or you can call it my credibility. So I am one of the youngest SEBI registered research analyst in India and this is my registration number INH200009500. ఇది నా SEBI registration number and మీరు అది SEBI portal లో కూడా వెరిఫై చేయొచ్చు. I hope మీకు SEBI గురించి తెలుసు అనుకుంటున్నాను. Securities and Exchange Board of India that regulates capital markets in India. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ సెబీ రిజిస్ట్రేషన్ రావడం చాలా డిఫికల్ట్. ఈ రిజిస్ట్రేషన్ నాకు రావడానికి అరౌండ్ 7 to 8 months పట్టింది. సో సెబీ నా అప్లికేషన్ ఆల్మోస్ట్ 7-8 months రివ్యూ చేసింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చే ముందు చాలా పర్టికులర్ గా చూస్తారు, బికాస్ మీకు తెలిసి ఇది మనీతో రిలేట్ అయి ఉంది అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఎవరికి అంత ఈజీగా రాదు. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అడ్వైస్ తీసుకుంటున్నారో ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ దే ఆర్ సెబీ రిజిస్టర్డ్. బికాస్ ఒకవేళ ఎవరైనా సెబీ రిజిస్టర్డ్ అయితే అప్పుడు సెబీ వాళ్ళని ట్రాక్ చేస్తుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ITR ఫైలింగ్స్ అండ్ ఆల్ ద ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్, క్లయింట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టాక్ రికమెండేషన్ ని సెబీ రెగ్యులర్ గా ట్రాక్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడంలో సెబీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో అతను చీట్ చేయలేడు. ఐ మీన్ ఒకవేళ ఎవరైనా చీట్ చేసినా, డీవియేట్ చేసినా ఆర్ క్లయింట్స్ ని మిస్లీడ్ చేసినా అప్పుడు తన లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ జనరల్ గా ఎవరు అంత రిస్క్ తీసుకోరు. సో ఇన్ షార్ట్, మీరు సెబీ రిజిస్టర్డ్ ఇండివిజువల్స్ ని ట్రస్ట్ చేయొచ్చు బికాస్ దే ఆర్ మానిటర్డ్ బై సెబీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ యువర్ మనీ ఈస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్. అండ్ ఆబ్వియస్లీ సెబీ గ్రాంటెడ్ మీ దిస్ సర్టిఫికేట్ సేయింగ్ దట్ ఐ హావ్ ద ఎక్స్పర్టీస్ ఇన్ అనలైజింగ్ అండ్ పికింగ్ ద రైట్ స్టాక్స్. సో దిస్ ఈస్
the license to recommend stocks to public. సో నేను ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్టాక్ రిలేటెడ్ రికమెండేషన్స్ ని అఫీషియల్లీ లీగల్లీ పబ్లిక్ కి ప్రొవైడ్ చేయొచ్చు అండ్ దిస్ ఇస్ మై క్రెడిబిలిటీ. సో బీయింగ్ లిమిట్లెస్ అడ్మిన్ లోకేష్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మా ప్రాసెస్ ని ఫాలో అయిన తర్వాత ఇది నా ఆడియన్స్ కూడా రీచ్ అవ్వాలి అని అప్రోచ్ అయినప్పుడు 2023 అండ్ 2024 నుంచి ఎవ్రీ ఇయర్ బీయింగ్ లిమిట్లెస్ ఛానల్ వ్యూవర్స్ కోసం ఒక లైవ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవుతున్నారు. సో యూ ఆర్ గెటింగ్ దిస్ సర్వీస్ ఫ్రమ్ ఎ క్రెడిబుల్ సోర్స్ హూ హాస్ గాట్ లైసెన్స్ ఫ్రమ్ సెబీ. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద ఎగ్జాక్ట్ సర్వీస్ దట్ వి ప్రొవైడ్ టు అవర్ క్లయింట్స్ విచ్ ఈస్ లాంగ్ టర్మ్ స్టాక్ రికమెండేషన్స్. ఈ సర్వీస్ ఏంటి, దీన్ని మేము ఎలా ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రైస్ ఏంటి అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సర్వీస్ లో మేము ప్రొవైడ్ చేసేది ఫస్ట్ VD 3.0 ఆటోమేటెడ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో VD 3.0 ఆటోమేటెడ్ అనేది ఇన్వెస్టింగ్ లో కన్ఫ్యూజన్, ఎమోషన్స్ అండ్ గెస్ వర్క్ ని రిమూవ్ చేయడానికి డిజైన్ చేసిన టైం బేస్డ్ రూల్ డ్రివెన్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్. ప్రతి మంత్ డీప్ ఫండమెంటల్ రీసెర్చ్, వాల్యుయేషన్ అనాలిసిస్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చెక్స్ కంప్లీట్ చేశాక ఒక హై క్వాలిటీ అండర్ వాల్యూడ్ స్టాక్ ని బై చేస్తాం. అండ్ బై చేసిన ప్రతి స్టాక్ ని 3 years వరకు హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఈ హోల్డింగ్ పీరియడ్ వల్ల బిజినెస్ కి గ్రో అవ్వడానికి, ఎర్నింగ్స్ కంపౌండ్ అవ్వడానికి, కంపెనీ యొక్క ట్రూ వాల్యూ షేర్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి సరిపడే టైం దొరుకుతుంది. అండ్ ఆ స్టాక్ యొక్క 3 year హోల్డింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక మనం సెల్ చేస్తాం. అండ్ సేల్ నుండి వచ్చిన మనీని నెక్స్ట్ న్యూ స్టాక్ లో రీఇన్వెస్ట్ చేస్తాం. ఇలా ఒక కంటిన్యూస్ ఇన్వెస్టింగ్ లూప్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్ వల్ల ఫియర్, గ్రీడ్, పానిక్ సెల్లింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయడం లాంటి ఎమోషనల్ డెసిషన్స్ అన్ని రిమూవ్ అవుతాయి. ఎందుకంటే VD 3.0 ఆటోమేటెడ్ క్లియర్ గా డిఫైన్డ్ మంత్లీ రొటీన్ ని ఫాలో అవుతుంది. అందుకే మీకు ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది మరియు మీరు చేయాల్సిన యాక్షన్ ఏంటి అనే క్లారిటీ ఎప్పుడు ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ప్రతి మంత్ 6th రోజు ఒక న్యూ స్టాక్ ని నా టెలిగ్రామ్ ఛానల్లో అఫీషియల్లీ రికమెండ్ చేస్తాను. అండ్ ఆ స్టాక్ నేమ్ తో పాటు మీకు ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఈ రిపోర్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేశాను, బిజినెస్ ఎలా మనీ ఎర్న్ చేస్తుంది, వాల్యుయేషన్ లాజిక్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తో పాటు మీరు తెలుసుకోవాల్సిన కీ రిస్క్ ని కూడా మెన్షన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో బ్లైండ్ రికమెండేషన్ అస్సలు ఉండదు. ప్రతి స్టాక్ వెనుక ఉన్న క్లియర్ రేషనల్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది. అండ్ ఆన్ ద సేమ్ డే నేను ఒక లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాను. ఫస్ట్ 30 minutes లో ఆ స్టాక్ అనాలిసిస్ ని నేను సింపుల్ గా స్ట్రక్చర్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఆ పర్టికులర్ స్టాక్ ని ఎందుకు రికమెండ్ చేశాను, కంపెనీ హిస్టరీ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, ఇండస్ట్రీలో ఛాలెంజెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇట్స్ ఫైనాన్షియల్ హెల్త్, గ్రోత్, ప్రాఫిటబిలిటీ, ఎకనామిక్ మోడ్స్, మేనేజ్మెంట్ క్వాలిటీ అండ్ కంప్లీట్ వాల్యుయేషన్ ఆఫ్ దాట్ స్టాక్. దాని తర్వాత లైవ్ Q&A సెషన్ ఉంటుంది. మీరు మీ డౌట్స్ అడగొచ్చు, డైరెక్ట్ గా క్లారిటీ పొందొచ్చు. ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయితే నో ఇష్యూస్. ఎంటైర్ సెషన్ రికార్డెడ్ వీడియో మీకు ఎప్పుడు షేర్ చేస్తాము. మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మంత్లీ లైవ్ సెషన్ తో పాటు మీకు డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎస్, మీ డౌట్స్ అన్నిటికీ తెలుగులో వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో కమ్యూనికేట్ అవ్వచ్చు అండ్ మై టీమ్ విల్ హెల్ప్ యూ. సో ఎవ్రీ మంత్ మీరు చేయాల్సింది చాలా సింపుల్. రికమెండేషన్ ని ఫాలో అవ్వడం, వన్స్ ఏ మంత్ ఇన్వెస్ట్ చేయడం, 3 years పేషెన్స్ తో హోల్డ్ చేయడం, అంతే. ఆఫ్టర్ 3 years ఆ స్టాక్ ని సెల్ చేసి నెక్స్ట్ న్యూ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం. సో VD 3.0 ఆటోమేటెడ్ అనేది వన్స్ ఏ మంత్ రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్. మీరు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తారు, 3 years పేషెన్స్ తో హోల్డ్ చేస్తారు అండ్ లెట్ ద టైమ్ అండ్ డిసిప్లిన్ క్రియేట్ వెల్త్. స్ట్రెస్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు, మార్కెట్ టైమింగ్ అస్సలు ఉండదు. ఇది మంత్లీ ప్రాసెస్. బట్ ఇన్ అవర్ సర్వీస్ వి ఆల్సో ప్రొవైడ్ లంప్ సమ్ రికమెండేషన్స్ యాజ్ వెల్. దట్ ఈస్ VD 15 ఆటోమేటెడ్ లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఇది కూడా పర్పస్ డ్రివెన్ రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్. రేర్ మార్కెట్ క్రాషెస్ సమయంలో మాత్రమే క్యాపిటల్ డిప్లాయ్ చేసి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఈ ప్రాసెస్ మార్కెట్ పీక్ నుంచి 25% లేదా అంతకంటే ఎక్కువ ఫాల్ వచ్చినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అంటే ఫియర్ పీక్ లో ఉండి వాల్యుయేషన్స్ డీప్లీ అట్రాక్టివ్ గా మారే ఫేజ్ లో మనకి లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అందుకే ఈ సర్వీస్ అప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అండ్ నేను మీకు ఆ టైంలో మినిమం 15 హై కన్విక్షన్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ని కేర్ఫుల్లీ క్యూరేట్ చేసి రికమెండ్ చేస్తాను. బిజినెస్ క్వాలిటీ, వాల్యుయేషన్ కంఫర్ట్, లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టర్స్ కి 3 to 6 months ఫ్లెక్సిబుల్ బయింగ్ విండో ఉంటుంది. దీని వల్ల మనీని గ్రాడ్యువల్ గా పార్ట్స్ లో డిప్లాయ్ చేయొచ్చు. స్ట్రెస్ లేకుండా, ఎగ్జాక్ట్ బాటమ్ టైం చేయడానికి ట్రై చేయకుండా. బై చేసిన ప్రతి స్టాక్ ని 3 years పేషెన్స్ తో హోల్డ్ చేస్తాం. దీని వల్ల బిజినెస్ గ్రో అవ్వడానికి, ఎర్నింగ్స్ కంపౌండ్ అవ్వడానికి మరియు ఇంట్రిన్సిక్ వాల్యూ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి సరిపడా టైం దొరుకుతుంది. డీప్ మార్కెట్ కరెక్షన్స్ లో మాత్రమే యాక్టివేట్ అవ్వడం వల్ల VD 15 ఫియర్ బేస్డ్ డెసిషన్, స్పెక్యులేషన్, ఎమోషనల్ టైమింగ్ ని రిమూవ్ చేస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ క్లియర్ రూల్స్, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ మీద రన్ అవుతుంది. అందుకే ఇన్వెస్టర్స్ మార్కెట్ పానిక్ సైకిల్స్ నుండి కామ్ గా, కాన్ఫిడెన్స్ తో బెనిఫిట్ పొందగలుగుతారు. అందుకే కన్ఫ్యూజన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, గెస్ వర్క్ అస్సలు ఉండదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ బిగినర్స్. ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 90% ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ కంప్లీట్ బిగినర్స్. సో మీకు స్టాక్ మార్కెట్ పైన జీరో నాలెడ్జ్ ఉన్నా ఏం వర్రీ కాకండి. మన ప్రాసెస్ మొత్తం మీకు ఇండక్షన్ వీడియోలోనే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సర్వీస్ లో జాయిన్ అయిన వాళ్ళకి మేము షేర్ చేసే ఫస్ట్ వీడియో ఇదే, ఇండక్షన్ వీడియో. తప్పకుండా చూడండి. సో ఈ స్టాక్ రికమెండేషన్ సర్వీస్ లో దిస్ ఇస్ వాట్ యూ విల్ గెట్ ఫర్ ద నెక్స్ట్ 1 year. ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్, మంత్లీ 1 స్టాక్ రికమెండేషన్ విత్ డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్, మంత్లీ Q&A సెషన్ along with recommended stock analysis, dedicated customer support, induction video and 15 stocks lump sum recommendation activated during deep market correction.
ట్రాన్సాక్షన్స్. అండ్ కమింగ్ టు ద ప్రైస్, బట్ ప్రైస్ రివీల్ చేసే కన్నా ముందు మా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో సెబీ ఈ ప్రాసెస్ ని చాలా స్ట్రిక్ట్ చేసింది అండ్ కంప్లైన్సెస్ ని కూడా పెంచింది. అండ్ వీ వాంట్ టు బి ఫుల్లీ కంప్లైంట్ విత్ సెబీ రెగ్యులేషన్స్. అందుకే మా క్లయింట్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో సెబీ చెప్పిన అన్ని కంప్లైన్సెస్ ని ఫాలో అవుతున్నాం. అండ్ దిస్ ఇస్ ద ఫ్లో. ఫస్ట్ మీరు ఎన్రోల్ అయ్యే లింక్ పైన క్లిక్ చేస్తారు అండ్ యూ విల్ బి టేకెన్ టు ఎ సెక్యూర్ పేమెంట్ పేజ్. మీ నేమ్, వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దెన్ కన్సెంట్ పేజ్ వస్తుంది. అక్కడ కంప్లీట్ యువర్ ఆధార్ బేస్డ్ ఈ సైన్ విచ్ ఇస్ యాడెడ్ రీసెంట్లీ. సెబీ రిక్వైర్మెంట్ ని రీసెంట్ గా యాడ్ చేసింది. ఇది అయిన తర్వాత మీ పేమెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. దెన్ కంప్లీట్ ద కేవైసీ బై ఎంటరింగ్ యువర్ పాన్ డీటెయిల్స్. వన్స్ కేవైసీ ఇస్ డన్, మీకు మా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ లింక్ వాట్సాప్ లో వస్తుంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. తర్వాత మా టీం మిమ్మల్ని ఈమెయిల్ అండ్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తుంది. వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ విల్ పర్సనలీ గైడ్ యూ. అండ్ నౌ కమింగ్ టు ద ప్రైస్, we generally provide this at 14,999. But I already promised to Being Limitless team that I am going to provide it for a very reasonable price. So that is the reason, but only for limited seats. It is not 14,999, it is only 5,999. So for 5,999 rupees, you are getting all of this. And last year, first week lone almost seats anni full అయిపోయాయి. So ఈ year లో ఈ opportunity ని 5,999 కి గ్రాప్ చేసుకోవాలి అంటే లోకేష్ మీకు లింక్ డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాడు. మీరు డైరెక్ట్ గా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ 24 to 48 hours లో మీకు మా టీం నుంచి అప్డేట్ వస్తుంది. అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ కోసం బీయింగ్ లిమిట్లెస్ టీమ్ కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీకు ఇన్స్టెంట్ గా ఇండక్షన్ వీడియోని షేర్ చేస్తారు. అండ్ ఫైనల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ లోకేష్ ఈ సర్వీస్ లో ఎన్రోల్ అయ్యాక తన లైఫ్ లో ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూసాను అని మాతో షేర్ చేసుకున్నప్పుడు ఆ టీమ్ వాస్ సో హ్యాపీ. బికాజ్ ఇలాంటి ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉందని తెలియక ఎంతో మంది పీపుల్ టైం లేకపోవడం వల్ల అండ్ స్టాక్ మార్కెట్ లో లాస్ అవుతామనే భయంతో స్టార్ట్ కూడా చేయడం లేదు. గైస్, మై ఓన్లీ అడ్వైస్, మీరు సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న ఎవరి హెల్ప్ అయినా అడ్వైజ్ అయినా తీసుకోండి. నాకన్నా బెస్ట్ రిజల్ట్స్ ఎవరైనా ఇస్తున్నారు, బెస్ట్ స్టాక్స్ పిక్ చేయడంలో హెల్ప్ చేస్తూ మంత్లీ Q&A సెషన్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. బట్ ప్లీజ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. బికాస్ 50s, 60s లో ఉండే ఎంతో మంది పీపుల్ మేము ఎర్లీగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయలేదని బాధపడుతూ ఉంటారు. సో నెక్స్ట్ 5 years, 10, 20 years తర్వాత అలాంటి రిగ్రెట్ ఎవరికి ఉండొద్దు అనే రీజన్ తోనే లోకేష్ అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ ద్వారా పీపుల్ కి హెల్ప్ చేద్దాం, గైడ్ చేద్దామని స్టెప్ తీసుకున్నాం. అండ్ ఈ సర్వీస్ లో జాయిన్ అవ్వడం వల్ల యు ఆర్ నాట్ జస్ట్ బయింగ్ స్టాక్ రికమెండేషన్స్, యు ఆర్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ సీరియస్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ, బికాస్ ఇన్వెస్టింగ్ ఎర్లీ is not just about money. It's an investment in your dreams, goals and the life you envision. So click the link below. Let's take your investing journey to the next level. Thank you so much guys. This is Vishnu Deekonda signing off. సో ఫ్రెండ్స్, పేమెంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు ఆ లింక్ కనిపిస్తుందంటే ఆన్ బోర్డింగ్ ఓపెన్ లో ఉన్నట్టు. అండ్ ఎన్రోల్ అయ్యే ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ కింద సెలెక్ట్ ప్లాన్, నెక్స్ట్ ఇయర్లీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ ఆర్ ఈమెయిల్ తో కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సార్ చెప్పిన కన్సెంట్ ఫామ్ వస్తుంది. కిందకి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు సైన్ ఇన్. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన సైన్ పెట్టొచ్చు, లేదా పక్కన టైప్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ లో మీ పేమెంట్ పూర్తి చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అంతే, 1 minute కూడా పట్టదు. మా టీమ్ కి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే ఇన్స్టెంట్ గా మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ షేర్ చేస్తారు. సో దట్ మీరు ఈ రోజు నుంచే మీ ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో కాన్ఫిడెంట్ గా ఎన్రోల్ అవ్వండి. ఇది మీరు తీసుకున్న బెస్ట్ డెసిషన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, 5,999 కి ఛాన్స్ మిస్ చేసుకోరని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎన్రోల్ అవుతున్నప్పుడు ఏమైనా అర్థం కాకపోతే మా టీమ్ కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈవెన్ midnight 1 కైనా సరే మా టీం అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇది క్లియర్ చేయాలనుకుంటున్నా, అసలు ఇది ఎవరి కోసం, ఎవరు ఎన్రోల్ అవ్వాలి, ఎవరు ఎన్రోల్ కాకూడదు. ఈవెన్ మా టీమ్ కి కాంటాక్ట్ అయినా సరే ఫస్ట్ ఇది మీకు మంచిదా కాదా అనే క్లారిటీ ఇస్తారు. ఎస్, నేను ఇది అందరికి రికమెండ్ చేయను. ఎవరైతే మినిమం నెలకి 4-5 వేలు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేస్తా. ఇంకా ఎక్కువ లైక్ నెలకి 20,000, 50,000 ఇలా ఇన్వెస్ట్ చేస్తే అఫ్ కోర్స్ యు ఆర్ వెల్కమ్. బట్ మీకంటూ ఎలాంటి ఇన్కమ్ లేకుండా కేవలం ఫీజు కట్టడానికి 6,000 అరేంజ్ చేసుకుని వస్తూ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి, నా వల్ల మీకు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను 500 రూపాయల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేడు అంటే అతను కట్టిన 6,000 రూపాయల ఫీజ్ కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. సో ఆ స్టూడెంట్ ఇది కొనకపోవడమే మంచిది. సో స్టూడెంట్స్ ప్లీజ్ కంగారు పడొద్దు, మీ మంచి కోసమే చెప్తున్నా. మీకు శాలరీ రావడం స్టార్ట్ అయ్యాక మిమ్మల్ని ఎవరు ఆపరు, బికాస్ మీరు నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఈ 6,000 రూపాయల ఫీజు గురించి పక్కన పెడితే నన్ను నమ్మి 50,000, 1,00,000 రూపాయలు అండ్ కొందరైతే లంసమ్ లో 10-20 లక్షలు ఇన్వెస్ట్ చేయడం కూడా వస్తున్నారు. సో మీకు మంచిదైతే మంచిదని చెప్తా, లేదంటే వద్దని చెప్తా. సో నేను ఇది ఎవరికి రికమెండ్ చేస్తా అంటే, మీ దగ్గర సేవింగ్స్ ఆర్ మీ జాబ్ తో రెగ్యులర్ గా కనీసం నెలకి 4-5 వేలు ఇన్వెస్ట్ చేయగలను, లేదా నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి వాటిని ఇన్వెస్ట్ చేయగలను అంటే డెఫినెట్ గా ఎన్రోల్ అవ్వండి. మిమ్మల్ని మాత్రం నేను ఆపట్లేదు, ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్తున్నా. బికాస్ ఒక పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు, కానీ ఈ రోజు స్టార్ట్ చేస్తే 1-2 years లో మీరు ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో 6,000 రూపాయలు అంటే 1 year చూస్తే నెలకి 500 రూపాయలు పడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి అందులో హాఫ్ ప్రైస్ కే మీరు కంటిన్యూ
కంటిన్యూ చేయొచ్చు. సో మీరు పే చేసిన ఫీజ్ కి వాల్యూ దొరికిందా అని నేను స్టేటస్ లో అడిగినప్పుడు మన సబ్స్క్రైబర్స్ నుంచి కొన్ని సర్ప్రైజింగ్ మెసేజెస్ వచ్చాయి. అప్పుడే నేను రియలైజ్ అయ్యా ఇది 6,000 కాదు, నెలకు 500 రూపాయలు కూడా కాదు, లాంగ్ టర్మ్ లో 0 అని. తిన మెసేజ్ చూడండి. బ్రో హానెస్ట్లీ స్టార్టింగ్ లో 6,000 గురించి చాలా ఆలోచించా వర్తా కాదా అని. కానీ 3 years లో నా థింకింగ్, డిసిప్లిన్, క్లారిటీ అన్ని చేంజ్ అయ్యాయి. అండ్ ఒకవేళ ఆ రోజు నేను 6,000 గురించి ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే బహుశా వాళ్ళు నేను ఫైనాన్షియల్లీ ఇంత కాన్ఫిడెంట్ ఉండేవాడిని కాదేమో. అండ్ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఇలా అనేవారు. వాళ్ళకి చిన్న లాజిక్ అర్థమైంది. నేను ఇక్కడ బుర్ర పెట్టి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే తిరిగి నేనే కదా బెనిఫిట్ అయ్యేది, మరి ఎందుకు మిస్ చేసుకోవాలి అని వెంటనే జాయిన్ అయిపోతూ ఉంటారు. అలానే ఎవ్రీ ఇయర్ సీట్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఆల్రెడీ వీడియో చూస్తూనే కొంతమంది కమెంట్స్ ఆర్ డిస్క్రిప్షన్ లో లింక్ తో ఎన్రోల్ అయిపోయి ఉంటారు. ఇలానే 1-2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఇతని ఎక్స్పీరియన్స్ చూడండి. అతను ఇలా అంటున్నారు, బ్రో మా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు హ్యాపీనెస్ కన్నా ఫ్యూచర్ గురించి భయం ఎక్కువ ఉండేది. బట్ మీ వీడియో చూసాక నా ఫైనాన్స్ ని సీరియస్ గా తీసుకొని కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశా. నేననే మా పాప ఫస్ట్ బర్త్డే అయింది. స్ట్రెస్ కాదు కదా, చాలా పీస్ఫుల్ గా ఫీల్ అయ్యా. ఈ స్మాల్ స్టెప్ లైఫ్ లో ఇంత రిలీఫ్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇలా పిల్లల ఫ్యూచర్ కోసం ముందుగానే ఆలోచించిన పేరెంట్స్ ఉన్నారు. ఫస్ట్ శాలరీ నుంచి డిసిప్లిన్ తో స్టార్ట్ చేసిన యూత్ ఉన్నారు. అండ్ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ని సీరియస్ గా తీసుకున్న హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ వేరు, సిచ్యువేషన్స్ వేరు, కానీ డెసిషన్ ఒకటే, స్టార్ట్. వీళ్ళందరూ ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయలేదు. అండ్ ఇక్కడ సౌరభ్ గారు ఫస్ట్ లో స్టాక్ మార్కెట్ ని అసలు నమ్మేవారు కాదు. బట్ విష్ణు గారి ప్రాసెస్ అర్థం చేసుకుని బేసిక్స్ నేర్చుకున్నాక 9 months లో తన పూర్తి మైండ్ సెట్ మారిపోయింది. అండ్ ఈ రోజు తన లాంగ్ టర్మ్ గోల్ కి ఒక క్లియర్ డైరెక్షన్ దొరికింది. అండ్ వినయ్ గారు ఫాలో అయిన స్ట్రాటజీ చాలా స్మార్ట్ ఉంది. ఒకవేళ ఈ ప్రాసెస్ వర్క్ అయితే ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే కదా అని ఆలోచించి ఫస్ట్ జాయిన్ అయ్యారు. అండ్ స్మాల్ అమౌంట్స్ తో ట్రై చేశారంట. ఇంకా ప్రాసెస్ యొక్క పవర్ అర్థమయ్యాక ఇంకా వెనకడుగు వేయలేదు. అండ్ 40s స్టార్ట్ చేసిన మనోజ్ గారి జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్. నాకు ఇప్పటికే బాగా లేట్ అయింది, ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది అని చాలా మంది ఏజ్ లో బాధపడతారు. కానీ మనోజ్ గారు తన 40s లో స్టార్ట్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి ఇట్స్ నెవర్ టూ లేట్ అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఒకటే, దిస్ ఈస్ మై బెస్ట్ డెసిషన్. సో మీ స్టోరీని మార్చుకోవడానికి ఇదొక అవకాశం. ఈ రోజు యాక్షన్ తీసుకుంటారా, లేక ఇంకొన్ని ఇయర్స్ తర్వాత మిస్టేక్ రియలైజ్ అవుతారా? డెసిషన్ మీది. ఒక్క 5 minutes వీళ్ళ ఎక్స్పీరియన్స్ వినండి. దీని తర్వాత నా మెంటర్ నాతో చెప్పిన మోస్ట్ వాల్యుబుల్ నాలెడ్జ్ మీతో షేర్ చేస్తా, అది మాత్రం మిస్ కాకండి. హలో అండి అందరికీ, హాయ్. నమస్కారం అండి, నా పేరు మేఘా. హలో ఎవరీవన్, మైసెల్ఫ్ సూర్య. నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అందరికీ హాయ్ అండి, నేను సాత్వికిని. నా పేరు ఉమాదేవి. హాయ్ అండి, నా పేరు శ్రావణ్. నేను యాక్చువల్గా బీయింగ్ డ్రీమ్ ప్లస్ ఛానల్ సబ్స్క్రైబర్ని. ఫస్ట్లో నేను చాలా ఇన్వెస్టింగ్ గురించి, లేదంటే ఎలా మనీ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి వీడియోస్ చాలా చూసాను. తర్వాత నేను బీయింగ్ డ్రీమ్ ప్లస్ ఛానల్ చూసిన తర్వాత తను చెప్పిన కంటెంట్ విని కొంచెం కాన్ఫిడెంట్గా అనిపించింది. తను విష్ణు డీకొండ గారిని కూడా ఫాలో అవ్వమని చెప్పారు. చేసే స్టాక్ రికమెండేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవి మొత్తం ఎప్పుడు ఏ మంత్ ఆ మంత్ ప్రతి మంత్ అప్ టు డేట్గా ఉంటున్నారు. ఏ టైంలో మనం మెసేజ్ చేసినా, ఏ టైంలో మనం డౌట్ వచ్చి వాళ్ళకి కాంటాక్ట్ అయినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను లొకేషన్కి విష్ణు సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక డ్రైవర్ని. నేను డ్రైవర్ని ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేర్పించింది విష్ణు సారు. ఎలా కొనాలి, ఎలా ఏంటి అన్నీ నాకు బాగా నేర్పించారు. విష్ణు సార్కి లొకేషన్కి ఏంటి చెప్పాలి, ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. అనాలిసిస్ చేసి పీడిఎఫ్స్తో సహా పెడతాను. ఆ పీడిఎఫ్స్ పెట్టినవి నేను కొన్న తర్వాత ఒక 2 months నేను ఇన్వెస్ట్ చేయకుండా వాచ్ చేశాను. వాళ్ళు వాచ్ చేసి పెట్టుకుంటే అర్థమవుతుంది కదా. సో ఇంకా అప్పుడు నా కాన్ఫిడెన్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశాను అనమాట. పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ ఒక 50 దాకా, తర్వాత ఇంకా పెంచుకుంటా వెళ్ళాను. 1 lakh అయినా పెట్టాను. చాలా కాన్ఫిడెన్స్గా పెట్టగలుగుతాను. 100% I'll recommend. The value for money. Very clearly I'll tell you, it's a value for money. I recommend this without a doubt, without any hesitation, to all my friends and also all the people who want to know about valuation, who want to know about the stock market. So I'm very, very happy with Vishnu, and I would definitely recommend this to everybody. 100% I'll recommend because reason is, see, there are so many people available in the market, but they will not tell you the truth. It's very important, from a learner perspective, because if you get good person who can guide you, who can guide you, that completely change your life. It will completely change your life. That's what I can say. స్టాక్ మార్కెట్లో లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ రావు, ఇట్లా అనుకుని నేను స్టార్ట్ చేయకపోయి ఉంటే అది నా లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యింది. మీరు కూడా ఆ మిస్టేక్ చేయాలనుకుంటున్నాను. ఎన్రోల్ చేసుకోవడమే నా లైఫ్ పెద్ద డిసిషన్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా దగ్గర మనీ లేకపోయినా సరే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఎన్రోల్ చేసుకున్నాను. అట్ ఎనీ పాయింట్ నాకు నా 6,000కి అనవసరంగా తీసుకున్నాను ఫీలింగ్ ఎప్పుడు కాలేదు. విష్ణు సార్ క్లాస్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్ 3 years నేను చేసిన మైనర్ మిస్టేక్స్ ఏంటి, మేజర్ మిస్టేక్స్ ఏంటి తెలుసు, ఈజీగా తెలుసుకోగలను. స్టాక్ మార్కెట్లో అసలు ఏం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. లోకేష్ తన మెంటర్ని నాకు వాళ్ళ వీడియోస్ ద్వారా నాకు పరిచయం చేశారు. అది చూసి నాకు నచ్చింది, అది మొత్తం అంతా ప్రాసెస్ అంతా. సో నేను కూడా జాయిన్ అవుదామని చెప్పి లాస్ట్ మార్చిలో నేను వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. ఇలా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం నాకు చాలా బెనిఫిట్ అయింది. నాకు యాక్చువల్గా ఇంతకుముందు స్టాక్స్ గురించి ఎలాంటి అవగాహన లేదు. విష్ణు గారు ఎవ్రీ మంత్
ఫస్ట్ 7 డేస్లోనే మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఏ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి. దాని ప్రకారంగా నేను ఈజీగా నాకు ఎలాంటి వర్క్ చేయకుండా సారే మొత్తం టోటల్గా మనకి దాని గురించి వివరణలు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో. దాని ప్రకారంగా నేను ఒక 4 స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఎవ్రీ మంత్ ఇలాగే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా విష్ణు గారి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మిస్ సంజయ్, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను ఈ బ్రదర్ వీడియో చూస్తాను యూట్యూబ్లో. తర్వాత విష్ణు గురించి తెలిసింది. తర్వాత ఎంబడే 1 or 2 days తర్వాత ఆయన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అంతకుముందు ఒక 5 years నుంచి ఆల్మోస్ట్ నేను మార్కెట్ వాచ్ చేస్తూనే ఉన్నాను. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినప్పటికీ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో అక్కడిక్కడ వాళ్ళ రికమెండేషన్స్ కొన్ని గ్రూప్స్లో పార్ట్ అయినాను. వాళ్ళు ఇచ్చిన సలహా తీసుకొని ఏం చేయలేదు. అలానే కొంచెం లాస్లో ఉన్నాను. తర్వాత ర్యాండమ్ స్టాక్స్, తర్వాత అంత ఫేక్ అకౌంట్స్ వల్ల నా ప్రాఫిట్స్ ఏం రాలేదు. తర్వాత ఈ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఎండింగ్లో తీసుకున్నాను. తర్వాత సెప్టెంబర్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 10K ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యి 10K చేస్తున్నాను. నేను ఇప్పటివరకు 11 స్టాక్స్ తీసుకున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ లై అండి, ఇట్స్ 100% జెన్యూన్. ఐ బిలీవ్ ఇన్ విష్ణు సార్, రియల్లీ యువర్ హ్యాట్స్ ఆఫ్. ఇందులో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా ఉండేది, బట్ అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదేమో అనిపించేది. బట్ వన్ ఫైన్ డే లోకేష్ ఒక మాస్టర్ క్లాస్ వీడియో చూసిన తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను అప్పుడు డిసైడ్ అయినా. సో అప్పటి నుంచి నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ కమింగ్ టు ద సపోర్ట్ ఏంటంటే లోకేష్ అండ్ ద టీమ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా పెద్ద డౌట్ వచ్చినా చాలా మంచిగా ఓపిక్గా క్లియర్ చేస్తున్నారు నా డౌట్స్ అన్నిటిని. ఈ స్టాక్ రికమెండేషన్స్కి ముందు నా శాలరీ అంతా నేను నా బ్యాంక్లో సేవ్ చేసుకునేదాన్ని. అండ్ దానివల్ల నా మనీ అంతా నేను షాపింగ్ అండ్ ఎక్స్పెన్సెస్కి అయిపోయేవి. బట్ ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది నాకు ఒక క్లారిటీ ఉండటం వల్ల ఎవ్రీ మంత్ నా శాలరీ క్రెడిట్ అయిన వెంటనే నేను ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను. నమస్తే, నా పేరు ఉమాదేవి. నేను ఈ స్టాక్ మార్కెట్ గురించి లోకేష్ గారి వీడియో చూసి తెలుసుకున్నాను. నాకు ఫస్ట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేసింది. కానీ వాళ్ళ వీడియో అండ్ కంప్లీట్ వాళ్ళ పోర్ట్ఫోలియో చూపించి మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. అకౌంట్ ఓపెన్ చేసే టైంలో నాకు ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏం డీటెయిల్ ఫిల్ చేయాలి అనేది తెలియట్లేదు. తర్వాత వాళ్ళ కస్టమర్ నంబర్కి నేను మెసేజ్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. లిమిటెడ్ ఛానల్ని యాజ్ ఐ సైడ్ ఫిబ్రవరి నుంచి ఫాలో అవుతున్నాను. బిఫోర్ దాట్ నేను ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ అడ్వైస్ చేయడం జరిగింది. సో కొద్దిగా అమౌంట్ అయితే పోయింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అడ్వైస్ తీసుకుంటే మంచిదని చెప్పేసి విష్ణు సార్ అడ్వైస్ తీసుకోవడం జరిగిందనమాట. హీఈస్ అసోసియేటెడ్ విత్ మన బీయింగ్ లిమిటెడ్ ఛానల్ అనమాట. సో మీకు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా వాడాలి అనేది మీకు లోకేష్ గారు చెప్పారు. అండ్ ఎలా స్టాక్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది మీకు విష్ణు సార్ అడ్వైస్ చేస్తారనమాట. See, every day I wake up, I question myself. See, you are fortunate enough to wake up today. But what people are going to say when you die? What people are going to talk about you at your funeral? How they gonna remember you? For example, what happens at a doctor's funeral? They talk greatly about his successful surgeries or hundreds of lives he saved. Similar thing happens at a scientist's funeral as well. They talk greatly about all his inventions or discoveries. And I am a value investor. But I don't want people come to my funeral and say, you know, Vishnu was a great investor. You know, he was rich or he was wealthy. I don't want that to happen. I mean, I am a hardcore value investor. But I don't want people to remember me just as an investor. I am a value investor and a teacher as well. So on my funeral, I wish to hear people saying, can you see that dead body lying over there? His name is Vishnu and he created more than 1 lakh high net worth individuals in India. On the day I achieve that, I will proudly say that the purpose of my life is fulfilled. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు నా మెంటర్ నాకు చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ తో పాటు తనకి నేను ఇచ్చిన ప్రామిస్ ఏంటో కూడా చెప్తా. నేను నా మెంటర్ని ఎలా అడిగా, సార్ నాకు తెలుసు ₹1,00,00,000 సంపాదించడం అంటే ఈ జర్నీ అంత ఈజీ కాదు. అసలు ఇది నా వల్ల అవుతుందా? నన్ను నేను ఎలా మోటివేట్ చేసుకోవాలి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిలియనర్ అయ్యే వరకు మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది? చూడు, ప్రతి సెల్ఫ్ మేడ్ మిలియనర్ వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు నేను నీకు ఎలా అయితే ఇవన్నీ చెప్తున్నానో అలానే 8 years బ్యాక్ మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య నాతో చెప్పాడు. సక్సెస్ ఎలా ఉంటుందో కాదు, ఫెయిల్యూర్ పెయిన్ ఎలా ఉంటుందో చెప్పాడు. తను ఇప్పుడు రిచ్ అయినా కూడా 35 ఏజ్ వచ్చే వరకు ఈ రోజు గడిచిపోతే చాలు అనుకొని ఎలాంటి సేవింగ్స్ చేసేవాడు కాదు. దానివల్ల తన ఫాదర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కాపాడలేకపోయాడు. రీజన్ డబ్బు లేకపోవడం వల్ల. ఆ రోజు నాకు అర్థమైంది, నా దగ్గర మనీ అనే సెక్యూరిటీ లేకపోతే లైఫ్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. అండ్ నేను అప్పట్లో చాలా లేజీ ఉంటూ నేను వెళ్ళాలనుకునే డ్రీమ్ ప్లేసెస్ గురించి ఆ అన్న వాళ్ళ ఫాదర్తో షేర్ చేసేవాడిని. ఆ టైంలో అతను నాతో చెప్పిన ఒక విషయం నా మైండ్లో అలానే స్టక్ అయిపోయింది. నువ్వు నీ 20sలో ఉన్నప్పుడు నీ దగ్గర టైం అండ్ ఎనర్జీ ఉంటుంది కానీ మనీ ఉండదు. నువ్వు 30s and 40sలో ఉన్నప్పుడు మనీ అండ్ ఎనర్జీ ఉంటుంది కానీ టైం ఉండదు. ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో పడి నీకు టైమే దొరకదు. నీ 50sలో నీకు చాలా టైం ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు. ఒకవేళ నేనే కానీ ఇప్పుడు నీ ఏజ్లో ఉంటే ఇలా ఫోన్, టీవీ, సోషల్ మీడియాలో
టైం వేస్ట్ చేసే బదులు ఇప్పుడున్న ఇంటర్నెట్ ని వాడుకొని ఈ 20s లో ఎంత వీలైతే అంత కష్టపడతా. అప్పుడు టైం అండ్ మనీ రెండు నా దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడే ఉంటాయి. ఈ విషయం నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండేది. నిజంగా లైఫ్ చాలా చిన్నది. నేను కూడా నీలానే ట్రావెల్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, నేర్చుకోవడానికి చాలా టైం ఉంది అనుకునేవాడిని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏజ్ అయిపోతున్న ఫీలింగ్స్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. తర్వాత అనిపిస్తుంది, అరే నేను నా ప్యాషన్ ని ఫాలో అయ్యింటే బాగుండేది, నేను ఆ రిస్క్ తీసుకొని ఉంటే బాగుండేది, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుండేది అనే రిగ్రెట్ తప్ప ఏం మిగలదు. అండ్ ఆఫ్టర్ 1 year అతను ఇంకా లేరు. నాకు నా లైఫ్ నల్ల రిగ్రెట్స్ తో ఎండ్ చేసుకోవాలని లేదు. నేను నా లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ జర్నీగా మార్చుకోవాలనుకుంటున్నా. అందుకే ప్రతి చోట నేను ఇంకా బెటర్ గా ఎలా చేసుకోగలను అని ఆలోచించా. నా ఫ్రెండ్స్ 500 రూపీస్ బుక్ కొనడం డబ్బులు వేస్ట్ అనేవారు. కానీ రెస్టారెంట్ కి వెళ్లి 2000, 3000 బిల్ చేస్తారు. నేను ఒక ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి 20,000, 50,000, కొన్ని లక్షల రూపాయలు స్పెండ్ చేశా. కానీ మా ఫ్రెండ్స్ మంచి బైక్ కొనడానికి, కార్, ఇల్లు ఇవన్నీ కొనడానికి స్పెండ్ చేశారు. ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ముందు నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకున్నా. ఒక బుక్ ఆర్ కోర్స్ వల్ల రిటర్న్ నాకు 10 రెట్లు వస్తుంది అంటే అది నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి నా డబ్బు పెరిగిందే కానీ తగ్గలేదు. అండ్ ఆఫ్టర్ 8 years నేను డబ్బు కోసం పని చేయకపోయినా ఆటోమేటిక్ గా మనీ వస్తుంది, ఈవెన్ నేను నిద్రపోతున్నా కూడా. బట్ ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ లో ఆలోచించి మనీ వేస్ట్ అని వదిలేసి ఉంటే, బుక్స్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోకపోయి ఉంటే నేను మిలియనర్ కాదు కదా, 1 కోటి రూపాయలు ఎర్న్ చేయలేకపోయేవాడిని. మా ఫ్రెండ్స్ లాని ఈ మంత్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్, కిడ్స్ ఎడ్యుకేషన్ ఎలా అని టెన్షన్ పడుతూ ఉండాల్సి వచ్చేది. ప్రతి మిలియనర్ ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళ టైం సేవ్ చేసుకుంటారు. అది బుక్స్ నుంచి అవ్వచ్చు, ట్రైనింగ్ ఆర్ మెంటర్షిప్ వల్ల అవ్వచ్చు. హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాటి మీద స్పెండ్ చేసే ప్రతి రూపాయి ముందు ముందు మనం ఇంకా ఎక్కువ రిచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ నిన్ను నువ్వు బుక్స్ తో డెవలప్ చేయడం ఆపనంత వరకు నువ్వు లైఫ్ లో గ్రో అవుతూనే ఉంటావు. సో ప్రామిస్ మీ, ఒకవేళ నేను చెప్పింది అప్లై చేసి నువ్వు నిజంగానే సక్సెస్ చూస్తే, ఈ నాలెడ్జ్ నీ ఒక్కడి దగ్గరే దాచుకొని నువ్వు ఒక్కడివే రిచ్ అవ్వడం కాదు, ఇది ఎంత మందికి వీలైతే అంత మందికి దీని ఇంపార్టెన్స్ తెలిసేలా చేయు. నువ్వు 100 మందికి చెప్తే అట్లీస్ట్ ఒక్కరి లైఫ్ మారినా నువ్వు గెలిచినట్టే. ప్రామిస్, దిస్ ఈస్ మై మిషన్. ఫ్రెండ్స్, నేను నా సైడ్ నుంచి నాకు తెలిసిన ప్రాక్టికల్ సొల్యూషన్, నేను అప్లై చేసిన రోడ్ మ్యాప్ అంతా షేర్ చేసా. ఇంకా యాక్షన్ తీసుకోవడం తీసుకోకపోవడం మీ హ్యాండ్స్ లో ఉంది. ఈ వీడియోని ఇక్కడి వరకు మీరు చూస్తే 100 ఇమోజీతో కమెంట్ చేయండి, సో దట్ ఎంతమంది చూసారో నాకు కూడా తెలుస్తుంది. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ 3 షేర్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో కంగ్రాచులేషన్స్. మీకు A to Z ఇన్వెస్టింగ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మా వాట్సాప్ నంబర్ మీ దగ్గర ఉంటుంది. డైరెక్ట్ గా మీ డౌట్స్ ని మాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇది మీకు మంచి రిటర్న్స్ ఆర్ లైఫ్ లో గ్రో అవడానికి హెల్ప్ అయ్యాక వీళ్ళలానే మీ రివ్యూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ 2025, 2026 లో మీ అందరి స్టోరీస్ నేను మన ఛానల్లో షేర్ చేస్తా. ఫ్యూచర్ లో అరే యార్ ముందే స్టార్ట్ చేయాల్సింది, రిస్క్ తీసుకొని ఉండాల్సింది అనే రిగ్రెట్ మీకు ఎప్పటికీ ఉండదు. సో ఆల్ ద బెస్ట్, లెట్స్ డూ దిస్. ఈ ఇయర్ మన ఫుల్ పొటెన్షియల్ చూపిద్దాం. ఎవరికో కాదు, మనకి మనం ప్రూవ్ చేసుకుందాం. వీడియో ఎండ్ చేసే ముందు మీరు ఎన్రోల్ అవుదాం అనుకుని ఏమైనా డౌట్స్ వల్ల ఆగిపోతూ ఉంటే డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్స్ లో ఉన్న మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ని. ఈ 3 days మేము చాలా యాక్టివ్ ఉంటాం. సో ఎన్రోల్ అవుదాం అనుకుంటూ డౌట్ వల్ల ఆగిపోయే కంటే దాన్ని మాకు అడిగి క్లియర్ చేసుకోండి. మేము వాట్సాప్ కాల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాం. సో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈ రోజు స్టార్ట్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఎన్రోల్ అయ్యాక పేమెంట్ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల ఇన్స్టెంట్ గా మీకు నా టీం యాక్సెస్ ని ఇస్తారు, అది మీరు మధ్యరాత్రి 12కి మెసేజ్ చేసినా కూడా. సో ఫస్ట్ ఫ్యూ పీపుల్ లో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా, లేక ఇది కూడా అన్నిట్లానే అని వదిలేసి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారా? డెసిషన్ మీ చేతుల్లో ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్సెస్ పెయిన్ అండ్ రిగ్రెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.